మంచి ఎండాకాలం. అటువంటి ఎండాకాలంలో ఒక రోజున చప్పుడవుతోంది. ఏమిటి చప్పుడవుతోంది అని భగవాన్ రమణులు తను కూర్చున్నటువంటి గదిలోంచి బయటికి వచ్చారు. బయటికి వచ్చి ఇలా చూశారు. చూస్తే ఆ పెరట్లో ఉన్నటువంటి మామిడి చెట్టుని కర్రలు పెట్టి కొడుతున్నారు. దేనికి కొడుతున్నారు అని అడిగారు ఆయన. అడిగితే కాయ అందట్లేదండి, పైన ఉంది కాయ, అందుకు కొడుతున్నాం అన్నారు. ఆయన గుండెలు బాదుకుని అన్నారు, మీరెందుకు అభిషేకాలు చేస్తారు? అది కాయ కాసిన పుణ్యానికి దాని చేతుల మీద వీపు మీద కొట్టి దాని ఆకులు కొమ్మలు విరిగిపోయేట్టు కొట్టి కాయ కోసుకుంటున్నారా? అభిషేకం చేసేటప్పుడు పాలు పట్టుకుని నమో వృక్షేభ్యో హరికేశాయో భవీతినే పశూనాం పతయే నమో నమో అని నమో నమస్సస్పిన్యరాజత్తిషీతాం పతయే నమో నమో అంటూ అభిషేకాలా? మీరు నిజంగా వృక్షేభ్యో హరికేశేభ్యో అన్నమాట నిజమైతే చెట్టులో చెట్టు యొక్క ఆకులలో ఆకుల ఆకుపచ్చతనంలో మీకు పరమశివుడు ఎందుకు కనపడలేదు? ఆ పాటి దానికి కొడుతున్నారా కర్రలు పెట్టి? ఏ పైకెక్కి కోసుకోవడం రాదా? లేవండి, చేసింది చాలు అన్నారు. జ్ఞానము భక్తిగా ప్రకటనమవుతుంటుంది ఎక్కడికక్కడ. భక్తిగా ప్రకటనమైనటువంటి జ్ఞానము వినయము. విద్యా వినయ సంపన్నే, అది వారి సంపత్తి, వారి ఐశ్వర్యమేమి. ఇది శ్రీమాన్. ఎవరికి ఈ విద్యా వినయములున్నాయో వాడు లోకమునందు ఐశ్వర్యవంతుడు. ఎందుకు ఐశ్వర్యవంతుడు అంటే వాడు తన కోరిక తీర్చుకోగలడు, ఇతరుల కోరికలు తీర్చగలడు. వాడికి చెక్ బుక్ అక్కర్లేదు, ఏటీఎం కార్డు అక్కర్లేదు, వాడికి ఈశ్వరుడు ఒక్కడే చాలు. వసిన్యాది దేవతలు అంటారు తల్లిని. అమ్మవారి యొక్క నామం గురించి చెప్తూ నిజ సల్లాపమాధుర్య వినిర్భత్సిత కచ్చపి. మీరు ఈ నామం యొక్క అర్థాన్ని కొంచెం జాగ్రత్తగా చూశారనుకోండి, ఇది ఆ పైన చూడ్డానికి ఎలా అనిపిస్తుందంటే అమ్మవారి యొక్క గాత్ర మాధుర్యమునకు ఇయ్యబడినటువంటి కితాబుగా కనపడుతుంది. ఎందుచేత అంటే నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి. నిజ సల్లాప అంటే తనదైనటువంటి సల్లాపము యొక్క మాధుర్యము చేత సరస్వతీదేవి యొక్క వీణ అయినటువంటి కచ్చపి ఆలాపన తిరస్కరింపబడినటువంటి వాగ్వైభవము కలిగినటువంటి తల్లి. అది దాని యొక్క బాహ్యార్థం. అనగా మీరు ఇంకొంచెం జాగ్రత్తగా దాన్ని పరిశీలనం చేస్తే మీకు ఒక మాట అర్థమవుతుంది. అమ్మవారు సంతోషంగా ఒక సల్లాపం చేసింది. సల్లాపము అంటే దానికి ఒక అర్థంతో కూడినటువంటి వాక్యం కింద ఉండదు. అన్నారనుకోండి, అదొక సల్లాపం. అలా అంది అమ్మవారు. అలా అంటే ఏమైంది అంటే నిజ సల్లాప మాధుర్య. అన్న మాటలో ఉన్న అందానికి, అందులో ఉన్నటువంటి మాధుర్యానికి వినిర్భత్సిత కచ్చపి, సరస్వతీదేవి యొక్క వీణ అయిన కచ్చపి తిరస్కరింపబడినది. ఇప్పుడు మామూలుగా వినడానికి ఈ నామం బాగుంది, నేనేమి దాంతో విభేదించడం కానీ అలాంటి విషయం నేనేం స్వీకరించట్లేదు. కానీ కొద్దిగా మీరు దాంట్లో ఉండేటటువంటి లోతుల్ని పరిశీలనం చేస్తే దాని యొక్క వైభవం వేరుగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక్క విషయం ఆలోచించండి, నెయ్యి ఎక్కడుంది? పాలల్లోనే ఉంది. కానీ పాలుంటే నెయ్యి ఉంటాయా? ఉంటుంది. కానీ పాలున్నాయి కదా నెయ్యి కూడా ఉన్నట్టు కాదు. పాలలో నెయ్యి మీకు దొరకాలి అంటే కొంత పని మీరు చెయ్యవలసి ఉంటుంది, కొంత పరిశ్రమ చెయ్యాలి. ఆ పాలు కాచాలి, తోడు పెట్టాలి, అది పెరుగు అవ్వాలి, దాంట్లో కవ్వం దింపాలి, దాన్ని చిలకాలి, తర్వాత వెన్న రావాలి, ఆ వెన్నని నిప్పు మీద చక్కగా కాయాలి, ఆ తర్వాత చక్కటి నెయ్యి మీకు దొరకాలి. ఇది కాలముతోటి పరిశ్రమతోటి కూడుకున్నటువంటి విషయం. పాలలోనే నెయ్యి ఉన్నా పాలలో ఉన్న నెయ్యి మీకు వెంటనే దొరకాలని లేదు. మీరు కొంత పరిశ్రమ చేస్తేనే పాలలో ఉన్నటువంటి నెయ్యి నెయ్యిగా మీకు కనపడుతుంది. లలితా సహస్రనామానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే నామం నామంగా మీకు కనపడచ్చు, కానీ ఆ నామములో ఉండేటటువంటి వైభవం మీకు అందడానికి మీరు కొంత పరిశ్రమ చెయ్యవలసి ఉంటుంది, మీరు కూడా మథనం చెయ్యవలసి ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా కాయాలి, తోడు పెట్టాలి, తోడు పెట్టిన తర్వాత అందులో కవ్వం ముంచాలి, చిలకాలి, తర్వాత వెన్న వస్తుంది, మళ్ళీ కాయాలి, అప్పుడు నెయ్యి వస్తుంది. అంటే నా ఉద్దేశం నిజంగా నెయ్యిని ఆ నామాన్ని ఏదో తీసుకెళ్ళి అలా చేయమని కాదు, ఆ కాగితాన్ని అంతర్మథనం చెయ్యాలి దాని మీద అని. ఇప్పుడు మీరు ఒక్క విషయం ఆలోచించండి, ఈ నామమునందు ఏమని చెప్తున్నారు?
అంటే నిజ సల్లాపమాధుర్య వినిర్భత్సిత కచ్చపి. అమ్మవారు చేసినటువంటి సల్లాపము యొక్క మాధుర్యము చేత సరస్వతీదేవి యొక్క వీణ అయిన కచ్చపి తిరస్కరింపబడినది. కచ్చపి సరస్వతీదేవి వీణ మాత్రమే. వీణ అన్నది ఒక్కలాగే ఉంటుంది ఎక్కడైనా. ఇప్పుడు నేను ఒక వీణ పట్టుకుని వాయించాను అనుకోండి, తర్వాత నా భార్య వీణ పట్టుకుని వాయించింది అనుకోండి, ఇది కోటేశ్వరరావు గారు వాయించిన వీణ అందుకని నీకు పలకను అని అనదు, లేకపోతే నేను వాయించిన వీణ కాబట్టి నా భార్య దాన్ని వాయించలేదు అని ఉండదు. కానీ లోకంలో కొన్ని కొన్ని పరికరములు ఉన్నాయి, అవి కొంతమంది మాత్రమే వాడతారు, అవి ఇంకొకరు వాడడానికి అనువుగాను ఉండవు, అలా అసలు పట్టుకోవడం కూడా కుదరదు, వాటిని వాళ్లే పట్టుకోవలసి ఉంటుంది. మీకు విశ్వావసువు అని ఒక మహానుభావుడు, ఆయన పట్టుకునేటటువంటి వీణకి బృహతి అని పేరు. ఆ బృహతి దాని నాదం వినపడింది అంటే విశ్వావసువు వీణానాదం చేస్తున్నారు అని గుర్తు. అలాగే మహతి యొక్క నాదం వినపడితే నారద మహర్షి చేశారు అని గుర్తు. అలాగే కళావతి అనబడేటటువంటి వీణ మోగితే అక్కడ తుంబురుడు చేశాడు అని గుర్తు. సరస్వతీదేవి యొక్క వీణకి కచ్చపి అని పేరు. ఆ కచ్చపి అన్న వీణ మోగింది అంటే దాన్ని సరస్వతీదేవి మాత్రమే వాయించింది ఆ వీణని అని గుర్తు. అలాగే ధనస్సుల్లో పినాకము అని ఒక ధనస్సు ఉంది. పాతి జగజిది పినాకం అని దానికి ఉత్పత్తి. ఆ పినాకమును ఎవరు పట్టుకుంటారు అంటే ఇంకొకళ్ళు పట్టుకోరు. ఆ పినాకమును పట్టుకునేటటువంటి వాడు పరమశివుడే, అందుకే పినాకపాణి అని పేరు. సారంగము అని ఒక ధనస్సు ఉంది, దాన్ని శ్రీ మహావిష్ణువే పట్టుకుంటారు, అందుకే సారంగపాణి అని పేరు. గాంధీవము అని ఒక ధనస్సు ఉంది, దాన్ని వేరొకరు పట్టుకోరు, పట్టుకున్నవాడు గాంధీవి అనగా అర్జునుడు పట్టుకుంటాడు. ఇలా మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు మాత్రమే వాడుతుంటారు తప్ప ఇంకొకరు వాడడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు మీరు కొంచెం ఆలోచించండి, ఎవరు తిరస్కరింపబడ్డారు అంటే కచ్చపి తిరస్కరింపబడింది. కచ్చపి అంటే వీణ. వీణ అది సరస్వతీదేవి యొక్క వీణ. ఎంత సరస్వతీదేవి యొక్క వీణ అది అయినప్పటికీ అది తనంత తాను మోగదు. అది సరస్వతీదేవి వీణండి అని చెప్పి మీరు తీసుకొచ్చి వేదిక మీద పెడితే నువ్వు మోగిపో అన్నారు అనుకోండి, అదేం మోగదలాగా. దాన్ని మీటగలిగిన వాళ్ళు ఉండాలి. ఎవరు మీటుతారు? ఇంకొకరు లేరు సృష్టిలో. కాబట్టి ఎవరు మీటినట్టు? సరస్వతీదేవి మీటినట్టు. ఇప్పుడు ఏమనాలి న్యాయంగాను? సరస్వతీదేవి ఇప్పుడు వీణ కచేరీ బాగా చేయలేదనుకోండి, వీణ బాగా పలకలేదండి అంటారా మీరు? ఆ వీణని ఎవరు వాయిద్యం చేశారో ఎవరు వాయించారో వాళ్ళు బాగా వాయించలేదు అని అంటారా? వాళ్ళు బాగా వాయించలేదు అని అంటారు కదండి. ఒక్కొక్క షో ఎలా ఉంటుందంటే వాతావరణం, ఆయన గొప్ప వైణికుడు అయి ఉంటాడు, అంటే వీణ బాగా వాయిస్తాడు, కానీ ఆయన పాట పాడలేడు. వేరొకరు పాట పాడతారు, ఆయన వీణ వాయిస్తాడు. పాట పాడే ఆయనకి వీణ రాకపోవచ్చు, వీణ వాయించే ఆయనకి పాట రాకపోవచ్చు. సరస్వతీదేవికి వీణ వాయించడమే వచ్చు కానీ పాట పాడడం రాదని మీరు అనగలరా? సంగీత సాహిత్యములు రెండింటికి ఆ తల్లి నెలవు. కాబట్టి ఇప్పుడు సరస్వతీదేవి వీణ వాయించడం అంటే ఆవిడకి పాట పాడేవాళ్ళు ఒకళ్ళు అవసరము లేదు, లేదా పాట పాడటం తనకి చేత కాదు కాబట్టి పాడకుండా వీణ మాత్రమే వాయించదు. కాబట్టి అది ఆవిడే వాయించినా, పాట పాడుతూ వాయించినా, పాడకుండా వాయించినా ఇప్పుడు ఎవరు తిరస్కరింపబడినట్టు? వీణ తిరస్కరింపబడినట్ట, సరస్వతీదేవి తిరస్కరింపబడినట్ట? మరి పాప అమాయకురాలు కచ్చపి మీద పెట్టడం ఎందుకంటే ఆ నామంలో? అది సరస్వతీదేవి మీదే పెట్టచ్చుగా. సరస్వతీదేవి యొక్క వైభవము తిరస్కరింపబడినది, ఆమె వీణను వాయించలేకపోయినది అని కదా అనాలి. మీరు ఆలోచించండి కొంచెం జాగ్రత్తగా. వసిన్యాది దేవతలు చేసిన లలితా సహస్రనామ స్తోత్రంలో మీరు ఎంత వెతికినా మీరు పట్టుకుందామంటే ఎక్కడా తప్పు ఉండదు అని ప్రమాణం. అటువంటిది ఈ నామం దగ్గరికి వచ్చేటప్పటికి అలా ఎందుకు చెప్పవలసి వచ్చింది వసిన్యాది దేవతలు? ఇప్పుడు నేను సరిగ్గా ఉపన్యాసం చెప్పలేదనుకోండి, మీకు అర్థం కాలేదు నేను చెప్పింది ఏమీని, అప్పుడు మీరేమంటారు? కోటేశ్వరారు బాగా చెప్పలేదండి అంటారు. నిన్న చెప్పింది మీకు బాగా అర్థమైంది అనుకోండి, ఆ మైకులు బాగా చెప్పే నిన్న, ఇవాళ కోటేశ్వరారు బాగా చెప్పలేదు అంటారు కదా. నిన్న చెప్పకపోయినా కోటేశ్వరరావే చెప్పలేదు, ఇవాళ చెప్పకపోయినా కోటేశ్వరరావే చెప్పలేదు. నిన్న చెప్పినా కోటేశ్వరరావే చెప్పాడు, ఇవాళ చెప్పినా కోటేశ్వరరావే చెప్పాడు తప్ప ఈ మైకుల యొక్క ప్రయోజనం, ఈ మైకుల యొక్క ప్రమేయం ఏమి ఉండదు. అలా అయితే దండ నాకెందుకు వేస్తారు గోపాలకృష్ణ గారు? ఆ 2 మైకులకి 2 దండలు వేయిస్తారు కదా. నాకు దండలు వేయిస్తున్నారు అంటే ఇవి నా చేతి ఉపకరణము తప్ప వీటికి స్వతంత్రత లేదని గుర్తు. నేనెవరి చేతి ఉపకరణాన్ని?
ఆవిడ చేతి ఉపకరణాన్ని నేను. అందుకని ఆయన నాకు దండ వేస్తే నేను ప్రార్థనా స్వరూపమైన దండ ఆవిడికి వేస్తున్నాను. వేసి నేను మాట్లాడుతున్నాను కదండి. అప్పుడు నేను ఆవిడ చేతి పనిముట్టునయ్యాను. మీరు ఇందులో ఉండే గమ్మత్తు చూడండి. మరి ఇలా అయినప్పుడు వీణ గురించి ఎందుకు మాట్లాడడం? సరస్వతీదేవి గురించి కదా మాట్లాడాలి. సరే పోన్లెదురు, దానికి మీరు ఎందుకంత తలపగల కొట్టుకుంటారు కోటేశ్వరారు, పోనీ ఏదో అన్నారు వదిలేయండి అక్కడతో అని మీరు అనకండి. నేను అలా వదలను, ఎందుకంటే అసలు అమృతం అంతా అక్కడే ఉంది. రెండు, అదొకటి నాకు అభ్యంతరం, అలా ఉంచండి. రెండో అభ్యంతరం, ఆవిడ ఎప్పుడంది ఈ మాట అంటే చాలా ప్రసన్నురాలుగా ఉంది అమ్మవారు కదండి. చాలా సంతోషంలో ఉంది. చాలా సంతోషంలో ఉంది ఆవిడ అన్నప్పుడు అని మీకు ఎలా తెలుసు? ఇప్పుడు నేను విసుగ్గా ఉన్నాను అనుకోండి, మీరు నా పట్ల చాలా ప్రీతి కలిగిన వారే. ఉపన్యాసానికి వచ్చినప్పుడే ప్రీతి కాదు, నేను ఉపన్యాసంలో లేకపోయినా నేను అలా రోడ్డు మీద వెళ్ళిపోతున్నా నా ఎందు ప్రీతి కలిగిన వారు అనుకోండి, ఏం చేస్తుంటారంటే నాకు నమస్కారం చేస్తుంటారు. ఎందుకంటే కోటేశ్వరారు ఒక ప్రీతి, ఒక భక్తి, ఒక నమస్కారం చేస్తారు. అది వీడు ఇప్పుడు పంచి కట్టుకుని లేడు, వేదిక మీద లేడు, వీడికి ఎందుకు నమస్కారం అని అనరు కదా. ఓ నమస్కారం పెడతారు. నాకు ఎందుకు పెడతారంటే మీ మనసులో ప్రీతి అటువంటిది అయినప్పుడు మీరు ఒకటి ఆలోచించండి. ఇప్పుడు నేను ప్రీతితో లేననుకోండి, నేను ప్రీతితో లేను అంటే నాకు అలా వైముఖ్యం ఉంటుందని కాదు దాని ఉద్దేశ్యం. నేను ప్రీతితో ఉండడానికి అనువైన వాతావరణంలో లేను. ఉదాహరణకి నేను ఏదో ఎవరితోనో పెద్ద జగడమాడి ఉన్నాను అనుకోండి, ఈశ్వరానుగ్రహం వల్ల నేను అలా ఆడకుండుగాక మంచి జగడమాడి ఉన్నాను అనుకోండి, అటువంటి టైంలో మీరు వచ్చి ఇలా అన్నారనుకోండి, అని నిన్ననండి అన్నారనుకోండి, తర్వాత మాట్లాడతానులేండి అంటాను. ఇప్పుడు ఇది నిజ సల్లాప మాధుర్యం అని మీరు అనొచ్చా? బహళా అంటంలో కూడా ఎంత అందంగా అన్నాడండి అనొచ్చా? అలా అనరు. సల్లాపము అని ఎప్పుడంటారు? నేను సంతోషంగా ఉంటే సల్లాపం కదండి. నేను అన్నాను అనుకోండి, ఓ మీరా చాలా సంతోషం అండి అన్నాను అనుకోండి, నిజ సల్లాప మాధుర్య. మీకు నా ఎందుకు ప్రీతి ఉంటే ఎలా అనిపిస్తుంది అంటే అది కూడా అందంగానే అనిపిస్తుంది. ఎంత బాగా అన్నాడండి, ఎంత సంతోషంగా పలకరించాడండి ఒక్క మాటలోను అంటారు మీరు. ఇప్పుడు ప్రీతి ఉంటే, నా ఎందు అప్రీతి ఉందనుకోండి, మీరు మొహం ఎట్సా అదేంటండి ఆ పలకరించడం అంటారు. ప్రీతి అప్రీతుల చేత నేను అన్న మాట మీకు అందంగా వినపడుతుంది, అందంగా వినపడకపోతుంది. కాబట్టి చూడండి, ఇప్పుడు అమ్మవారు ప్రీతితోనే ఉందా, సంతోషంగానే ఉందా? అసలు ఆవిడ ఏమైనా కొంచెం ఇబ్బందిగా ఉందా? ఆవిడ ఏమైనా చికాగ్గా ఉందా? ఆవిడ ఏమైనా కొంచెం ఎవరైనా ఏ శుంభులు లాంటి వాళ్ళు పంపించిన రాయబారం అప్పుడే వినుందా ఆవిడ ఒకవేళ ఏమైనా అంటే? అలా లేదా ఆవిడ. ఆవిడ చాలా సంతోషంగా ఉంది. ఆవిడ చాలా సంతోషంగా ఉందని మీకు ఎలా తెలుసండి అని నన్ను అడుగుతారేమో. నిజ సల్లాప అన్న మాట ఒకటి వేశారు వశిన్యాది దేవతలు. సల్లాపము అంటే సంతోషంతో ఉన్నప్పుడు వచ్చేటటువంటి మాట. కష్టంలో ఉన్నా కూడా నిజానికి కష్టం మరిచిపోయినటువంటి సందర్భం అది. ఎవరో కొంచెం మనసులో ఏదో కొంచెం ఇబ్బందిలో ఉన్నారనుకోండి, ఒక గొప్ప గాత్ర కచేరీ మీరు వింటున్నారు. ఆ కచేరీ వింటున్నప్పుడు ఆయన సాంబ శివాయనరే అని కీర్తన చేస్తున్నాడు. ఆ కీర్తన వింటున్నప్పుడు మీరు మీ కష్టాన్ని అన్నిటినీ మర్చిపోయి అంటున్నారు. ఇప్పుడు ఇది నిజ సల్లాపం అంటే సంతోషంలోంచి బయటికి వస్తోంది. కాబట్టి ఇప్పుడు అమ్మవారు ఎలా ఉంది అన్నది మీకు తెలుస్తోంది దీన్ని బట్టి. అంటే ఏమన్నా అమ్మవారు కోపంగా కూడా ఉంటుందా అని మీరు నన్ను అడగచ్చు. అమ్మవారు కోపంగా ఉండదు. అమ్మవారు కోపం తెచ్చిపెట్టుకునేటట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు కొందరు. ఎందుకంటే ఆవిడప్పుడు తెచ్చిపెట్టుకుంటే తప్ప ధర్మరక్షణ జరగదు. ఓ మహిషాసురుడు వచ్చాడండి, ఆవిడలో మార్పే ఉండదు. కానీ ఆవిడ కొంచెం కోపంగా ఉన్నట్టుగా నటించాలి, అమ్మ పిల్లాన్ని ఉద్ధరించడానికి కోపం నటించినట్టు. అప్పుడు నిజ సల్లాపం ఉండదు, హుంకారం ఉంటుంది. అప్పుడు నిజ హుంకార మాధుర్య అన్న మాట వేరు అందులో. ఇప్పుడు ఆవిడ నిజ సల్లాప మాధుర్య అంటున్నారంటే ఆవిడ మహిషాసురుడి దగ్గర నుంచి రాయబారము లేదు, శుంభుల దగ్గర నుంచి రాయబారము లేదు, యుద్ధము లేదు, అల్లరి లేదు. ఆవిడ ఏం చేస్తోంది? చాలా హాయిగా కూర్చునుంది. ముందు ఈ నామము వలన మీకు తెలుస్తున్న విషయం ఏమిటంటే అమ్మవారు ఏ పరిస్థితులలో కూర్చుని ఉన్నది మీకు ఒకటి అర్థమైంది. కనుక మీరు ఈ నామాన్ని లోపల ధ్యానం చేసేటప్పుడు మీకు ఏం కనపడాలి? బహుశః మీకు ఎలా కనపడవలసి ఉంటుంది అంటే ఆవిడ చాలా సంతోషంగా తాంబూల చర్వణం చేస్తూ కూర్చుంటే ఒక్కసారి ఏదో వీణానాదని మీలితర్ధనయనే విప్రస్థ చూళింబరి తాంబూలం వేసుకుని అమ్మవారి ఇలా ఇలా అంటుంటే ఆ తాటంకములు ఊగుతుంటే ఎంతో సంతోషంగా వింటోంది వీణ కచేరి. వింటూ ఇప్పుడు ఆవిడంది చాలా బాగా అనిపించింది ఆవిడకి. అందుకే కదండి నిజ సల్లాపం వచ్చింది. సల్లాపం వచ్చిందంటే అది నచ్చింది ఆవిడికి. అందుకని ఆవిడంది
నిజ సల్లాప మాధుర్య. పాపం ఆ అండంలో పోనీ ఏమంటే లోపలైతే సంతోషంగా ఉంది, కానీ పైకి ఆ మాట కొంచెం కర్కశంగా ఉందండి అని మీరు వంక పెట్టడానికి లేదు అప్పుడు. ఎందుకని? మాధుర్య విశేషణం ఉంది. నామం 16 అక్షరాలేనండి, అందులో భావం ఎంత దాచారో చూడండి. ఇప్పుడు ఒక్కొక్కడు ఉంటాడు, కడుపు నిండా ప్రేమ ఉంటుంది, కానీ పలకరిస్తే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఎప్పుడు తగలటావు అంటాడు. ఆయనకి చాలా ప్రేమే, కానీ ఆయన అలాగే అడుగుతాడు. మరి అంతే, ఆయన ఎప్పుడు వచ్చావురా అని అడగడు, ఎప్పుడు తగలటావురా అంటాడు. ఆయన అలా అన్నాడు కదా అని మీరు ఆయన మీ పట్ల అప్రీతితో ఉన్నాడు అనుకోక్కర్లేదు, ఆయన ధోరణ అటువంటిది. అమ్మవారు అటువంటి ధోరణ ఉన్నది కాదు, చాలా మంచి వాగ్విలాసం ఉన్నటువంటి తల్లి. అసలు ఆ తల్లి వల్ల వాగ్విలాసం వస్తుంది, ఎవరికైనా వాగ్వైభవం వస్తుంది. ఇప్పుడు ఆ తల్లి చాలా మధురంగా మాట్లాడింది, అది ఇంకోలా అర్థం అవడానికి అవకాశం ఏం లేదు. అది ఆవిడ మెచ్చుకుంటోంది అనే అర్థం అవుతోంది తప్ప నాకు అలా అనిపించలేదండి అన్నారనుకోండి, అలా అనిపించలేదండి అని అనడానికి అవకాశం అక్కడ లేదు. ఎందుకని? ఆవిడ అందనుకోండి, సరస్వతీదేవి వీణ ఆపేసింది అనుకోండి, అదేమిటి అలా ఎందుకు ఆపేశావు అందనుకోండి, మీరమ్మ అన్నారు కదా, ఏమైనా పొరపాటున నేను రాగతాళముల యందు దోషం వచ్చిందేమో, మీరు అపభ్రంశమైందని అలా అన్నారేమో అని నేను ఆపేశానమ్మా అందనుకోండి, అప్పుడు మీరు తప్పట్టుకోవడానికి ఏం లేదు. అలా అందా అమ్మవారు, అలా అందనుందా నామంలో? లేదు. ఏమంది? నిజ సల్లాప మాధుర్య అందావిడ. అంటే ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఆవిడ మాట, ఆవిడ చేష్టితము, ఆవిడ చెయ్యూపడం అన్నీ మధురముగా తాను అనుభవిస్తున్నటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అంటే ఇప్పుడు అమ్మవారు ఎంత ప్రసన్నమూర్తి అయి ఉన్నది, బహుప్రసన్నమూర్తి. మీరు ధ్యానం చేయడానికి చాలా సంతోషంగా తొందరగా మనసు లగ్నమైపోయేటటువంటి మూర్తి. ఒక అధికారి చాలా సంతోషంగా ఉన్నాడు అనుకోండి, మీరు వెళ్ళి ఆయనకి 4 మాటలు చెప్పుకోవడం తేలిక. ఆయన విసిరేస్తున్నాడు అనుకోండి ఫైలు, అప్పుడు మీరు వెళ్ళి ఆయనతో మాట్లాడడానికి ఇవాళ వదిలేండి రేపు వెళ్తానంటారు. ఇప్పుడు మీకు ధ్యానం చేయడానికి చాలా తేలిక ఆవిడ మూర్తి, ఆ స్థితిలో ఉంది ఆవిడ. నిజ సల్లాప మాధుర్య. మరి సరస్వతీదేవి ఏం చేసిందండి? వినిర్భత్సిత కచ్చపి, కచేరీ ఆపేసింది. ఎందుకు ఆపేసింది అంటే, నువ్వు అన్న మాట చేత నా వీణ యొక్క గౌరవం తిరస్కరింపబడినది, నా వీణ యొక్క మాధుర్యం కన్నా నీ మాట మాధుర్యం చాలా గొప్పగా ఉంది, కాబట్టి నేను కచేరీ ఎందుకు ఆపేశాను అని. ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, ఇందులో వినయం కనపడుతోందా, అతి వినయం కనపడుతోందా? మీరేం మొహమాట పడకండి, లలితా సహస్రం కదా, అలా మనం అంటే ఏమైనా పాపం చుట్టుకుంటుందేమో అని అనుకోకండి. అదేంటి, మీరు ఉన్న యథార్థమే చెప్పండి. ఇప్పుడు చాలా సంతోషంగా అని అమ్మవారంటే కచేరీ ఆపేసి, వినిర్భచ్చిత కచ్చపి ఆపేసింది. ఇప్పుడు ఆవిడంది ఎందుకు ఆపేశావు అని అడిగుంటూ ఉండాలి సభలో ఉన్న వాళ్ళు. అదేంటి, అమ్మవారు సంతోషించింది కదా, ఎందుకు ఆపేశావు నువ్వు అంటే, అన్న ఆవిడ మాట మాధుర్యం ముందు నా వీణ కచేరీ ఎందుకు పనికి వస్తుంది, అంత మధురంగా ఈ వీణ పలకలేకపోతుంది, అందుకు ఆపేశానంది. నేను చాలా బాగుంది కచేరీ అని అంటే నీ వీణ ఆపేయమని దాని అర్థం. అంటే మాధుర్యంగా ఉంటే నేను అన్నమాట ఇంకొకసారి కూడా నా తల్లి చేత అలా అనిపించుకోవాలని నువ్వు ఇంకా మరింత సంతోషంగా వాయించాలి. అంతేగాని అంత మాధుర్యంగా నా వీణ మాధుర్యం లేదని చెప్పి నువ్వు ఆపేస్తే, ఒకటి ధిక్కార ధోరణి, 2 పోల్చి చూసుకుని అంత మాధుర్యంగా లేదని నీకు ఎక్కడో ఏదో కించిత్ అసూయ కలిగి ఉండాలి, అందుకు ఆపేసి ఉండాలి. 3, నా ప్రీతి కొరకు నువ్వు వీణ వాయిస్తున్నది నిజమైతే నేను ప్రీతి పొందుతుండగా నువ్వు ఇంకోటేదో ఊహించి కచేరీ ఆపడం 3వ తప్పు. ఏ విధంగా సరస్వతీదేవి చేసిన పని కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఇది ఎలా నామం అయింది, ఇది మీరు చెప్పచ్చని మీరు ఎలా అనుకుంటున్నారు ఈ నామాన్ని? దీనికి అర్థం చెప్పేటప్పుడు మిమ్మల్ని చెప్పమన్నాను అనుకోండి, పోనీ వచ్చిన పరిస్థితిలో, అంటే నాకు ఇవాళ ఎలా చెప్పాలి అనే అనుమానం వచ్చింది ఈ నామం గురించి వస్తుంటే, సరే వాళ్ళని అడుగుదాం, సభలో ఉన్న వాళ్ళని, మనం చెప్పాం కదా కొన్ని నామాలు, వాళ్ళు ఏం చెప్తారో అడుగుదామని అనిపించింది నాకు. అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. నిజ సల్లాప మాధుర్య వినిర్భచ్చిత కచ్చపిలో సరస్వతీదేవి లలితా పరమేశ్వరిని గౌరవించినట్లుగా మీకు అనిపిస్తోందా దుర్గాదేవి గారు? అలా అనిపిస్తోందా నేను చెప్పాక కూడా? ఏమ్మా అనిపిస్తోందా? మొహమాట పడకండి. అనిపిస్తోందా?
లేదండి మీ ఊహ తప్పు, ఫలానా కారణం చేత ఆవిడ అలా కచేరీ ఆపేసి ఇయ్యవచ్చు అనడానికి ఏమైనా సమర్థించడానికి కారణం దొరుకుతోందా? దొరకట్లేదు. ఇంత తెలుగు పండితురాలు తల్లి మీకే దొరకనప్పుడు నేనేం చెప్పని ఈ నామం గురించి మీకు? ఏమ్మా, నిజ సల్లాపమాధుర్య వినిర్భత్సిత కచ్చపి. ఇప్పుడు మీ అందరూ ఈ నామానికి సంబంధించి ఇంకొక కోణంలోకి వెళ్ళిపోయారు కదండి. ఇంకొక కోణంలోకి నేను ఎందుకంటున్నానంటే అసలు కోణంలోకి రావలసి ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు సరస్వతీదేవి అలా ఆపేస్తే ఏమైనా అయిందా? లలితోపాఖ్యానంలో, బ్రహ్మాండ పురాణంలో అమ్మవారికి కోపగించుకోవడం కానీ, అయితే అలా ఎందుకు ఆపావు అని అడగడం కానీ ఏమైనా చేసిందా? రెండు, మీరు ఇంకొకటి ఆలోచించండి జాగ్రత్తగా. ఇప్పుడు ఒకవేళ నిజంగా ఆవిడ ఆపేసింది అనుకోండి సరస్వతీదేవి, సరస్వతీదేవి వీణ ఒక్కటే వాయిస్తోంది ఆ సందర్భంలో అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు పొరపాటు చేసినట్టే. ఎందుకో తెలుసా అండి? మహాపురుషుల దగ్గరికి వెళ్ళి మీరు మీకు కలిగినటువంటి కళని ఆవిష్కరించేటప్పుడు, వారి ప్రీతి కొరకు ఆవిష్కరించేటప్పుడు మీకు వచ్చినవన్నీ సమన్వయం చేసే మీరు మాట్లాడతారు. కాబట్టి ఇప్పుడు సరస్వతీదేవి అమ్మవారికి ప్రీతి కలిగించాలనుకుంటే మూడింటిని కలుపుతుంది ఏకకాలంలో. వేటిని? ఒకటి సాహిత్యము. ఎందుకని? ఎవరో రాసిన కీర్తన ఈవిడ పాడవలసిన అవసరం సరస్వతీదేవికి లేదు. మీరు కొంచెం ఆలోచించండి. కాబట్టి ఆవిడ సాహిత్యము, వాగ్గేయకారులు ఎలా పాడతారో అలా ఆవిడే అప్పటికప్పుడు సమన్వయపరిచేసుకుంటోంది కృతిని, ఆవిడే తయారు చేసుకుని పాడుతోంది. ఇప్పుడు పూర్వం తెలియనటువంటిది, లోకంలో లేనటువంటి ఒక కీర్తనని వీణ మీద ఒక్కటే వాయిస్తోంది అనుకోండి, తనకున్న ఒక విద్యని దాచినట్టు అమ్మవారి ముందు ఉపయోగించలేదు. అమ్మవారి ప్రీతికి తనకున్న సమస్త శక్తులను ఆవిష్కరించలేదు. కాబట్టి పాట కూడా పాడి ఉండాలి కదా. మీరు కాదు అనడానికి లేదు, పాడింది. పాడితే పాటతో పాటు నేను పాట పాడతానండి, వీణ ఇంకోళ్ళని ఎవరినన్నా వాయించమనండి అని చెప్పి సభలోనే ఉన్నాడని నారదుడికో తుంబురుడికో ఇచ్చిందా? అలా ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు? ఆవిడకి అప్పటికప్పుడు పాటని రచించడం, అప్పటికప్పుడు పాడడం, అప్పటికప్పుడు దానికి సరిపోయేటట్టు వీణ వాయించడం, మూడు చెయ్యగలిగిన ప్రజ్ఞ, దోషం లేకుండా చెయ్యగలిగిన శక్తి ఎవరికి ఉంది? సరస్వతీదేవికి ఉంది. ఇప్పుడు అమ్మవారు ఎందుకు సంతోషించి ఉండాలి? ఖచ్చితంగా మూడు శక్తులు ఏకకాలమునందు ఆవిష్కరింపబడినందుకు కదండి. సర్వశుక్లా సరస్వతి అని పేరు. అబ్బా, ఏమి కీర్తన, ఏమి వీణానాదం, ఏమి పాట పాడడం అని సంతోషంతో ఆవిడ ఏమంది? అని నిజ సల్లాపమాధుర్య, చాలా సంతోషంగా అంది ఆ మాట. ఈవిడేం చేసింది? ఆపేసింది. అంటే ముందు ఏ రెండాగాయి? సాహిత్యం ఆగింది. అంటే అల్లుతున్న కృతిని అల్లడం ఆపింది, పాడుతున్న పాట పాడడం ఆపింది. అప్పుడేదాగింది? వీణ ఆగింది. కచ్చపి సరస్వతీదేవి పేరు కాదు, సరస్వతీదేవి వీణ పేరు. కచ్చపి అంటే ఆడతాబేలు అని. ఆడతాబేలు ఎలా ఉంటుందో అలా తలకాయ ఉంటుంది కాబట్టి, యువతల వైపు తలకాయ ఎలా ఉంటుంది కాబట్టి వీణకి కచ్చపి అని పేరు. మరి అలా చేస్తే వీణకి కాదు కదండి కితాబునిచ్చేది, సరస్వతీదేవికి ఇచ్చింది ఆవిడ. అన్నది వీణ బాగా వాయించావు, పాట బాగా పాడావు, మంచి పాట కూర్చావు, మూడింటికి కితాబు సరస్వతీదేవికి. మూడింటికి కితాబు సరస్వతీదేవికి అయితే దోషం మాత్రం కచ్చపీది ఎలా అయింది? ఒక్క కచ్చపి యొక్క గొప్పతనాన్నే తిరస్కరించేటట్టుగా అంది అని మీరంటే సరస్వతీదేవి పాటని, సరస్వతీదేవి సాహిత్యాన్ని అనలేదు అని. అప్పుడేమైంది? కచ్చపి బాగా మోగిందండి, ఆవిడ పాట బాగా పాడలేదు, పాట బాగా అల్లలేదు, అందుకు ఆపేసింది అనాలి. అందుకు ఆపేస్తే దోషం ఆ రెండింటికి వెళ్ళాలి కానీ కచ్చపికి ఎలా వచ్చింది? మరి అప్పుడు ఎలా సమర్థిస్తారు దాన్ని? నేను చెప్పింది మీరు బాగా పట్టుకుంటున్నారనే నేను అనుకుంటున్నాను. ఇది మీరు ఎంత ధ్యానం చేయవలసి ఉంటుందంటే ఒక నామం మీద మీరే ఒక న్యాయస్థానంలో యువతల వైపు న్యాయవాది మీరే, అవతల వైపు న్యాయవాది మీరే. ఆ నామాన్ని నేను మనసులో పెట్టుకుని పరిపరి విధముల తర్కం చెయ్యాలి. మరి ఇలా అయితే కచ్చపి మీద పెట్టడం ఎందుకు నేను అడుగుతున్నది అది. కచ్చపి సొంతంగా మోగదు, కచ్చపి సొంతంగా ఏం పాట పాడదు, అది వాయించింది సరస్వతీదేవి.
ఆపేస్తే ఎవరు ఆపేసినట్టు? సరస్వతీదేవి ఆపేసినట్టు. కాబట్టి ఇప్పుడు దోషం చేసినా సరస్వతీదేవిదే, ఒకవేళ అది కితాబైనా సరస్వతీదేవిదే. అమ్మవారి మాటలో ఉన్న మాధుర్యం ముందు నా పాట మాధుర్యం, నా వీణ మాధుర్యం ఎంత గొప్పవి అనుకున్నా సరస్వతీదేవి అనుకుంది కదండి. అలా అనుకుంటే మీకు నాకు అభ్యంతరమే ఉంది, చాలా మంచి విషయం అండి, పాపం అలా అనుకుంది ఆవిడ చూసారా అంటాం. కానీ మరి కచేరీ ఆపేయచ్చా? అలా కచేరీ ఆపేస్తే అమ్మవారు ఏమనుకోదా? అలా ఎందుకు ఆపేసింది ఆవిడ? ఆపేసినప్పుడు ఆవిడ మాధుర్యాన్ని అలా పోల్చుకుని కచేరీ ఆపేయచ్చా? మరి అసలు కచ్చపి మీదకి ఎందుకు వెళ్ళింది దోషం సరస్వతీదేవి మీదకి రాకుండా? వసిన్యాది దేవతలు ఈ దోషాన్నంతటినీ కచ్చపి మీద ఎందుకు పెట్టారు? కచ్చపి యొక్క గొప్పతనాన్ని అమ్మవారి మాధుర్యముతో కూడిన సల్లాపము తిరస్కరించినది అన్న నామం ఎలా వచ్చింది 16 అక్షరాలతో? ఇప్పుడు మీకు ఈ విషయంలో అయోమయం వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇది ఎలా జరిగింది అనుమానం వచ్చింది, మీరు ఏం చేయాలి? మనకి చెప్పగలిగిన ప్రజ్ఞావంతుడు ఎవరు ఈ విషయంలో? శంకరాచార్యులు వారే. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెంటనే మీరు ఏం చేయాలంటే, ఇదేదో అనుమానంగా ఉందండి, దుర్గాదేవి గారు మాకేం చెప్పట్లేదు, కాబట్టి భగవాన్ శంకర జగద్గురోహో మీరే మాకు దిక్కు, మీరు ఏమైనా మాకు చెప్పవలసింది అని మనం ఆయన పాదములు పట్టుకోవాలి. పట్టుకుంటే ఆయన ఎంతటి మహానుభావుడంటే, ఒక సందర్భం అలా సరిపోతుంది లలితా సహస్రంలో, దాన్ని అర్థం చేసుకోవడంలో అయోమయం లేదు అని అనుకున్నారనుకోండి శంకరాచార్యులు వారు, అది బాగా అర్థం అవ్వడానికి ఒక కొత్త కోణం తెస్తారు. ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం ఇలాగే చెప్పాలి అని ఆయన అనుకున్నారనుకోండి, ఆయన దాంట్లో ఉపమానాల్ని కానీ సందర్భాల్ని కానీ మార్చకుండానే తీసుకొస్తారు. మీరు లలితా సహస్రాన్ని సౌందర్యలహరిని పక్క పక్కన పెట్టి పరిశీలనం చేసేటప్పుడు మీరు ఈ కోణాన్ని పట్టుకోవాలి. శంకరాచార్యుల వారి సాహిత్యంలో ఒక ఉపమానం బాగుందనుకోండి, దాంట్లో అయోమయం ఏం లేదనుకోండి, శంకరాచార్యుల వారు ఏం చేస్తారంటే అలా కాకుండా ఇంకా బాగా అర్థమయ్యేటట్టు ఇంకో కొత్త కోణం ఎత్తుకుంటారు. ఏదో అమ్మవారి యొక్క కనుబొమల గురించి మీకు నేను ఇత పూర్వం ఒక నామం చెప్పి ఉన్నాను, ఆ నామం మీతో ఇంకా బాగా చెప్పించాలనుకోండి, ఆయన చెప్పిన శ్లోకం జటిలంగా ఉంటుంది నామం కన్నప్పుడు. భ్రువౌ భగ్నే కించిత్ భువన భయ భంగం జసని అని అప్పుడు సవ్యేతరకర గృహీతం రతిపతే హే అంటారు. అప్పుడు అది ఎడం చెయ్యో తెలియదు, కుడి చెయ్యో తెలియదు. అప్పుడు మీరు బాగా ధ్యానం చేస్తే తెలుస్తుంది ఏ చేత్తో పట్టుకున్నాడు. శ్లోకం జటిలం అవుతుంది, నామం తేలికవుతుంది. నామం తనంత తాను కొంచెం ధ్యానం చేసేటప్పుడు ఇలా ఎందుకు జరిగింది అని అనుమానం వచ్చేటట్టు ఉందనుకోండి, ఆయన ఆ స్థితిని మార్చరు. మార్చకుండా ఇప్పుడు ఇది బాగా అర్థమయ్యేట్టు శ్లోకం తీసుకొస్తారు. అది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ. దాన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలంటే, లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్న ఈ శ్లోకాన్ని బాగా అర్థం చేసుకోవలసిన అవసరం ఏదో ఉంది. అంటే మీరు ఇప్పుడు పెరుగు తోడు పెట్టడం దగ్గరికి వచ్చారు. ఎలాగో తెలుసా అండి? పాలు కాచారు. ఎక్కడ కాచారు? మేధస్సు అనే అగ్నిహోత్రం మీద కాచారు. ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది? ఇప్పుడు ఎర్రటి తట్టు కట్టే పైన చెట్టు కట్టింది, ఇందులో ఏదో ఉంది తెలుసుకోవాలని కుతూహలం వచ్చింది. ఇదే భగవంతుని యందు ప్రీతి. వసిన్యాది దేవతలు చెప్పడంలో తప్పు ఉండదు. మేమేదో అందుకోలేకపోతున్నాం, ఎలా అందుతుంది? ఇప్పుడు గురువు తోడు రావాలి. అదే పెరుగొచ్చి ఈ పాలలో పడాలి, ఈ పాలు కూడా పెరుగవుతాయి. ఇప్పుడు ఇది పెరుగు అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ మీ మనసనే కవ్వాన్ని దింపాలి. ఇప్పుడు భక్తి అనే తాడు కట్టి చిలకాలి. చిలికితే ఏమైపోతుంది? వెన్న తేలిపోతుంది, వచ్చేస్తుంది వెన్న పైకి. మళ్ళీ అగ్నిహోత్రం మీద పెట్టారనుకోండి, నెయ్యి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఏ స్థితికి వచ్చారు? శంకరాచార్యుల వారిని అయ్యా మీరు మాకు ఉపదేశం చెయ్యాలని అడిగారంటే పెరుగు కావాలని అడిగారు అంటే తోడుకోవడం మొదలుపెట్టింది. తోడుకోవడం మొదలుపెట్టిందని గుర్తేమిటి? పెరుగు వేశాక కుండ కదపకూడదు. కుండ కదిపేశారనుకోండి, తోడుకుందో లేదో అని ఇహ పాలు తోడుకో. కాబట్టి ఇప్పుడు ఇంకే ఎలా వినాలి? బాగా తోడుకునేటట్టు వినాలి ఈ నామాన్ని. అంటే శంకరాచార్యులు వారు చెప్తున్నటువంటిది ఈ పాలలోకి చేరాలి. కాబట్టి చూడండి, ఇప్పుడు శంకరులు అన్నారు, విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే త్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే తదీయైర్మాధుర్యైరపలపిత తంత్రీ కలరవాం నిజాం వీణాం వాణీ నిచులయతి చోళేన నిభృతాం. లలితా సహస్రంలో ఏముందో ఖచ్చితంగా దాన్ని తీసుకొస్తున్నారు. మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి ఆ శ్లోకాన్ని.
విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే. శంకరాచార్యుల వారు మీకు కొత్తగా ఏ సూచనలు చేస్తున్నారో మీరు పట్టుకోవాలి. విపంచాగాయంతి, విపంచ అంటే విపంచి అంటే వీణ. ఇప్పుడు ఆయన కచ్చపి పేరు వదిలేరు, అది కచ్చపి సరస్వతీయ మోగించాలి, సరస్వతీదేవి మోగిస్తే అది కచ్చపి అయి ఉంటుంది. సరస్వతీదేవి వాయిస్తోందని ఏమిటి గుర్తండి అని మీరు నన్ను అడగచ్చు. నిజాం వీణాం వాణి అన్నారు 3వ పాదంలో. వాణి అంటే సరస్వతీదేవి, సరస్వతీదేవే వాయిస్తోంది కాబట్టి అది కచ్చపియే. ఎక్కడ కచ్చపి దగ్గర మీ అనుమానం ఆగిందో దాన్ని తీర్చడానికి వీణని ముందుకు తీసుకొచ్చారు శంకరాచార్యుల వారు. ఇప్పుడు విపంచాగాయంతి, వీణ వాయింపబడుతూ పాట కూడా పాడుతోంది, అనుమానం తీర్చారు. సరస్వతీదేవి పాట పాడుతోంది, గాయంతి వీణే కాదు ఆవిడ పాడుతోంది. పాడుతోందంటే కవిత్వం కూడా అల్లుతోంది. అలా జరిగిందా? మొదట అనుమానం పోయింది కదండి. విపంచాగాయంతి, ఇక్కడ మీరు ఇత పూర్వం అడగని కొత్త విషయం ఒకటి శంకరాచార్యుల వారు ఇక్కడ చెప్తున్నారు. ఏది చెప్పారు? వివిధమపదానం పశుపతే, పశుపతికి సంబంధించినటువంటి కీర్తనలు పాడింది అన్నారు. శివుడివి అని ఆయన చెప్పలేదు. మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటుంది. శంకరాచార్యులు వారి శ్లోకం మాట్లాడేటప్పుడు ఆయన శివ సంబంధం వేయలేదు. ఎందుకో తెలుసా అండి? శివ అంటే మంగళం. పొరపాటునోడు దీర్ఘం తీశాడనుకోండి, అది పార్వతీదేవి అయిపోతుంది, శివ అయిపోతుంది. శివ అంటే మంగళం, భద్రం, శ్రేయం, కళ్యాణం ఎన్నో ఉన్నాయి. పశుపతి అంటే శివుడు ఒక్కడే. ఇప్పుడు మీరు ఎవరి మీద పాడింది అంటే శివుడి మీద అనకూడదు. శంకరాచార్యులు వారు చెప్పింది చెప్పండి. అది శ్రద్ధతో అని నేను అనడానికి కారణం, అది కుండ కదపకండి అనడానికి కారణం. ముందు ఆయన చెప్పిన మాట చెప్పండి. ఆయన ఏమన్నారు? పశుపతే వివిధమపదానం. ఒకటి కాదు, వివిధ బహువచనం వేశారు. పశుపతే, పశువులన్నింటికీ పతి అయిన వాడెవరో వాడు చాలా లీలలు చేసి ఉన్నాడు. ఎవరా పశుపతి? ఈవిడ యొక్క భర్త. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకుంటే పశుపతి అయిన వాడు ప్రభువు, ఈవిడ ఆయన యొక్క భార్య, ఈవిడ మహాపతివ్రత. మీకు అన్వయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. ఈవిడ మహాపతివ్రత, అలాంటి తల్లి కాదు. ఇప్పుడు ఈవిడ ఏం వింటోంది? ఈవిడ గురించిన కీర్తన కాదు. అది ఈవిడ గురించిన కీర్తన అయితే ఏమిటి అభ్యంతరం శంకరాచార్యుల వారికి? పరమశివుడి గురించి అని ఎందుకనాలి పశుపతేహే అని? ఈవిడ గురించినదైతే ఈవిడ ఇలా అనదు, కళ్ళు మాత్రమే ఇక్కడ దాకా వెడతాయి. మీరు ఎలా చెప్పగలరు? మీకు నేను ఇంతకుముందు ఒక శ్లోకంలో చూపించాను. తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితాహ ఆ శ్లోకాల్లో. అలాగే అమ్మవారి 3వ కన్ను ఎందుకు ఎర్రబడుతుంది అన్న శ్లోకంలో కూడా చెప్పా. కవులు చెప్పేటటువంటి సాహిత్యం వినడానికి ఈ కళ్ళు ఇక్కడ వరకు వెళ్ళి ఈ తేనె జుర్రుకుంటాయి. ఇవి కళ్ళే, ఇది కన్నే, ఈ కన్ను కవిత్వాన్ని జుర్రుకుంటోంది, కానీ నేను వెళ్ళలేకపోతున్నానన్న అసూయతో ఈ కన్ను ఎర్రబడుతుందని చెప్పాను. అందులో ఎక్కడైనా అమ్మవారు తల కదిపినట్టుగా ఉందా? లేదు. ఈ కన్ను ఇక్కడ దాకా వెళ్ళి ఇందులో ఉన్న మకరందాన్ని జుర్రుకుంటుంది. కవులు చెప్తుంటే అవి చెవుల్లోకి వస్తున్నప్పుడు. అంటే ఆవిడ మీద కవులు స్తోత్రం చేస్తే ఆవిడ శిరకంపనం చెయ్యదు, తల ఇలా ఆడించదు. ఎందుకు ఆడించదు? అది తన మీద కీర్తన. తన మీద కీర్తనకి తాను పొంగిపోయి అందనుకోండి. అంటే తన స్తోత్రాన్ని ఇష్టపడడం తప్పు కాదు. అమ్మవారు మహారాజ్ఞిగా స్తోత్రం చేయబడుతుంది, కానీ మహాపతివ్రతగా ఆవిడ ముందు ఏం కోరుకుంటుంది? తన భర్త యొక్క స్తోత్రానికి ప్రీతి పొందుతుంది. తన భర్తని స్తోత్రం చేస్తే మాత్రం ఇలా అని వదలదు, ఇలా అంటుంది, చాలా సంతోషిస్తుంది. అలా చేస్తోంది సరస్వతీదేవి. ఇది సరస్వతీదేవికి ఎలా తెలుసు? మిగిలిన కవులకి తెలియలేదు కదా. ఈవిడ మీద పాడడం వల్ల మాత్రం కళ్ళు ఇక్కడికే వస్తున్నాయి, తలిలా ఊపట్లేదు. మనం పశుపతి మీద పాడితే ఈవిడ సంతోషిస్తుందన్న విషయాన్ని కవులు మిగిలిన వాళ్ళు ఎందుకు పట్టుకోలేరు? సరస్వతికి ఎందుకు తెలిసింది? సరస్వతీదేవికి ఒక నామం ఉంది, సర్వజ్ఞ. ఆవిడకి అన్నీ తెలుసు. అన్నీ తెలుసున్న తల్లికి లలితాదేవి యొక్క హృదయం కూడా తెలుసు కదండి.
అన్నీ తెలుసన్నప్పుడు ఎదురుగుండా ఎవరు వింటున్నారో ఆ వింటున్న వారి యొక్క హృదయము కూడా సరస్వతీదేవికి తెలుసు. ఇప్పుడు అమ్మవారి మీద కీర్తన చేస్తే అంటుందంతే. అదే ఇలా అండంలో గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? తన పని తను చేసుకుంటూ వినకుండా వింటుంది. అందుకని దాని మీద పెద్ద శ్రద్ధతో విందా అంటే మీరు చెప్పలేరు. ఇలా కళ్ళు ఎందుకు తిప్పడం అంటే జుర్రుకోవడం కోసమని చెప్పలేరు. లోకాన్ని పరిపాలించి ఎక్కడ తన బిడ్డలు అందరూ సుఖంగా ఉన్నారో లేదో అని ఇలా తిప్పుతూ ఉంటుంది. అందులో కళ్ళిటి వెళ్ళినప్పుడు కాస్త కవిత్వం జుర్రుకుంటూ ఉంటుంది వాళ్ళ తృప్తి కోసం. ఆ అమ్మవారు స్వీకరించిందిరా అనుకోవడానికి. అదే శివుడి మీద చెప్తే కళ్ళిలా అంటూ తల ఊపడం కుదరదు, అసహ్యంగా ఉంటుంది. అంటే కళ్ళు ఇలా తిప్పడం ఆపి ఆనందాన్ని అనుభవిస్తోంది. అందుకని ఇలా కళ్ళు మూసింది అంటారు. అంటోందని మీకు ఎలా తెలుసు? పశుపతి మీద పాడితే కళ్ళు తిప్పడం ఆపి తల ఊపిందని మీరు ఎలా చెప్పగలరు? అంటే త్వయారబ్దే వక్తుం చెల్లిత శిరసా, శంకరాచార్యుల వారు అక్కడ పెట్టారు రెండో పాదంలో. తల ఊపిందయా అన్నారు. తల ఊపింది అంటే కళ్ళు తిప్పలేదు అనే గుర్తు. ఎందుకంటే ఇలా తిప్పుతూ ఇలా 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 అని ఎవరు అనరు. అలా అన్నా అసహ్యంగా ఉంటుంది. అమ్మవారు అసలు చేయదు. అంటే ఇప్పుడు వింటున్న అమ్మవారు ఏ స్థితిలో ఉంది? ధ్యానంలో మీకు ఎలా కనపడాలి ఆవిడ అంటే సౌందర్యలహరి యందు శివానందలహరి ప్రవేశించింది. మీరు పట్టుకోగలిగారా నా మాటని? ఆవిడ సౌందర్యలహరి అమ్మవారు. సౌందర్యలహరి కన్నులు మూతలు పడ్డాయి. ఎందుకు మూతలు పడ్డాయి? వివిధమపదానం పశుపతే, పశుపతి మీద కీర్తనలు వింటోంది తన భర్త మీద. వింటున్నప్పుడు కళ్ళు మూసుకుని అబ్బా ఎలా చేశాడా త్రిపురాసుర సంహారం, ఎలా కాల్చేశాడు మన్మధున్నలాగా, ఎలా చంపేశాడా వ్యాఘ్రాసురున్నలాగా అని ఆనందంతో ఆ పరమశివుడి గురించి వినడంలో కన్నులు మూతలు పడిపోయి చిల్లిత శిరస తలిలా అంటోంది. అంటుంటే ఇలా ఊగుతున్నాయి తాటంకములు. ఇప్పుడు సౌందర్యలహరి ఆవిడలో శివానందలహరి చేరి. అంటే ఈ సభలో ఆవిడ కూర్చున్నప్పుడు ఆవిడ ఎవరు? శివానందలహరితో కూడిన సౌందర్యలహరి, లేదా సౌందర్యలహరి యందు శివానందలహరి. సౌందర్యలహరి శివానందలహరి కలిసిపోయినటువంటి నామం ఈ నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి. అందుకని మాధుర్యం వచ్చింది. ఇంత ఆనందంలో సౌందర్యలహరిలో శివానందలహరి మమేకమైపోతే వాక్య నిర్మాణం ఉండదు. ఆ ఆనందంలో అనాలి ఆవిడ. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏమంటోంది? నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి. ఇప్పుడు మీకు ఎంతవరకు తోడుకుంది కుండ అంటే ఏమంటే ఆవిడ తల ఊపడం బాగుంది, ఆవిడ అంత ఆనందం అనుభవించడానికి కారణము ఉంది. అక్కడ వరకు ఒప్పుకున్నారా? ఆవిడది మాధుర్యమే అని అంగీకరించారా? సౌందర్యలహరిలోకి శివానందలహరి వచ్చిందని ఒప్పుకున్నారా? ఇక్కడ మీకు అనుమానం రావచ్చు. మీకు రాకపోయినా నాలాంటి తుంటరవాడికి వస్తూ ఉంటుంది ఎప్పుడు. ఏమిటా అనుమానం? ఏమండి ఆవిడ మహారాజ్ఞి కదా, ఆవిడికి తన మీద పాడడం కన్నా శివుడి మీద పాడితే ఎక్కువ ఇష్టం ఉంటుందన్న విషయం ఆవిడ కళ్ళు మూసుకొని తల ఊపిందని మీరు అంటున్నారు కదా. ఒకవేళ ఏమి నా మీదే ఎందుకు పాటలేదు ఈవిడని ఆలోచించడానికి కళ్ళు మూసుకొని తల ఊపిందేమో అని ఎందుకు ఆలోచించరు మీరు అన్నారు అనుకోండి. అప్పుడు ఏం చెప్పాలి నేను? ఏమా అలా కూడా ఆలోచించచ్చు కదా. అలా అన్నారు అనుకోండి మీరు. ఒకవేళ ఏమండి ఇప్పుడు ఇంకా మరీ అయోమయం వచ్చింది కదా. అమ్మవారిని సరస్వతీదేవి అర్థం చేసుకోవడం తప్ప, సరస్వతీదేవిని లలితాదేవి అర్థం చేసుకోవడం తప్ప, సౌందర్యలహరిలో శివానందలహరి మమేకమైంది అన్నంత వరకు అయితే బాగుంది. అలా కాకుండా ఆలోచిస్తే అంటే అప్పుడు నేనేం చెప్పాలంటే మీకు, అలా కాదమ్మా ఆవిడ మహాపతివ్రత, ఆవిడికి తన మీద కీర్తన కన్నా శంకరుడి మీద కీర్తనే ఇష్టపడుతుంది. ఎలా చెప్పగలవు నువ్వు అంటే, శంకరుణ్ణి ఎక్కడ స్తోత్రం చేస్తారో అక్కడ ఆవిడ ప్రసన్నురాలవుతుంది. ఎక్కడ శివనంద జరుగుతుందో అక్కడ ఆవిడ లోకానికంతటికి శిక్ష కూడా వేయిస్తుంది. దీనికి ఆవిడ అటువంటిది అని చెప్పడానికి నీ ఊహ కాదు అక్కడ ప్రమాణం, ఆవిడ చరిత్ర ప్రమాణం. వెనక్కెడితే నీకేం తెలిసింది? దక్షుడికి కూతురుగా పుట్టింది దాక్షాయిణిగా.
శంకరుణ్ణి పిలవలేదు, అమ్మవారు వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? ఆయన్ని పిలవబోతేనే మా పుట్టిల్ని నేను ఎడతానని వెళ్ళలేదు, ఎవరెవరు వెళ్ళారో చూడ్డానికి వెళ్ళింది. శివుడు అక్కర్లేదని వెళ్ళిన వాడెవడో లెక్కలు పెట్టింది. దేవతలు ఉన్నారు, మనుష్యులు ఉన్నారు, ఋషులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి శివుడు శివుడిగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఇంతమందికి వీపు మీద ఒక్క దెబ్బ కొట్టించాలి, ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా, వీళ్ళతో నిరీశ్వర యాగం జరగకుండా. శివుణ్ణి రుద్రుణ్ణి చెయ్యాలంటే ఎవరు చెయ్యగలరు? శివా రుద్రస్య భేషజీ, ఆవిడే చెయ్యాలి. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది? ఒక్క మాట చెప్పింది దక్షుడితోటి. ఒరే నాన్న, నరుల జ్ఞానమునం భుజించిన జుగుప్సంబైన అన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి ఘనున్ ఈశ్వరున్ తూలనాడిన నీ కూతురనంగా ఓర్వా దోషభాజనమైన ఈ దేహమున్ వీడి భాస్వచ్ఛుద్ధి ప్రాపించదన్ అంది. నీవు నీ నోటితో శివనింద చేశావు, కావాలని శివుడికి హవిస్సులేని యాగం చేస్తున్నావు. ఈ శరీరంతో నేను ఉన్నంతసేపు నన్ను చూడగానే దాక్షాయిణి అంటారు. నీకు కూతురుగా ఉండడానికి నేను ఎంతకాలం ఒప్పుకుంటానో తెలుసా? నా భర్తని ఏమి అననంతసేపే. ముందు దక్షుడికి కూతురా, శివుడికి ఇల్లాలా? చెప్పండి, ముందు దక్షుడికి కూతురా, శివుడికి ఇల్లాలా? ముందు శివుడికి ఇల్లాలు. మీరు అది పట్టుకోవాలి. ఇప్పుడు ఈ జన్మలో వచ్చిన వ్యామోహం కాదది. ఆవిడ ముందు దక్షుడికి కూతురైతే ఆ తర్వాత ఆవిడ కోరుకున్నట్టు కూతురు అవలేదు కదా. ఆవిడ ఎప్పుడూ శివుడికి ఇల్లాలు. అందుకే ఇక్కడ దక్షుడి కూతురిగా వదిలినా హిమవంతుడికి కూతురిగా వచ్చి మళ్ళీ హైమవతిగా శివుడికి ఇల్లాలే అవుతుంది. ఆవిడ ఎప్పుడు శివశక్తి. అందుకే ఆవిడ పక్కన లేకపోతే శివుడు దక్షిణామూర్తి, ఆవిడ పక్కన ఉంటే ఆయన ఆది కుటుంబి. కాబట్టి ఆవిడ ఎప్పుడు ఎవరు? శివ శివ పంచసాన్యములు మర్చిపోతే ఎలాగండి మీరు? ఆవిడ ముందు శివుడికి ఇల్లాలి, తర్వాత ఎవరినో ఉద్ధరించడానికి కూతురుగా వస్తుంది. హిమవంతుడిని ఉద్ధరించాలనుకుంటే హిమవంతుడికి కూతురుగా వచ్చి హైమవుతుంది. కానీ ఆవిడ శివుడి ఇల్లాలే. ఆవిడ ఇంకోరికి ఇల్లాలవ్వడం అన్నది ఉండదు అసలు. ఆవిడ పుడుతూనే ఆయనకి ఇల్లాలుగానే పుడుతుంది, పుట్టక ముందు ఇల్లాలుగానే ఉంటుంది, అంతకు ముందు ఇల్లాలుగానే ఉంటుంది. ఎప్పుడూ శివుడి ఇల్లాలే ఆవిడ. తర్వాత ఎవరెవరికో కూతురుగా పుడుతుంటుంది. ఎందుకు పుడుతుంటుంది అంటే వాళ్ళు కోరారు పుడుతుంటుంది. కాత్యాయన మహర్షి కోరారు, అమ్మా నా కూతురు అని, కాత్యాయనిగా పుట్టింది. అంటే కాత్యాయనిగా పుట్టింది కాబట్టి అంతకుముందు ఆవిడ శివుడికి ఇల్లాలి కాదేంటి? ఆవిడ శివుడికి ఇల్లాలే. ఆవిడ కంచి వచ్చి ధ్యానం చేసింది కామాక్షి, అంటే అంతకుముందు ఆవిడ శివుడికి ఇల్లాలి కదా, శివుడికి ఇల్లాలే. ముందు శివుడికి ఇల్లాలు, తర్వాత దక్షుడికి కూతురు. అందుకే ఎప్పుడూ శివుడికి ఇల్లాలుగా నిలబడుతుంది తప్ప దక్షుడికి కూతురుగా మాత్రం శివుడికి ఇల్లాలుగా ఆవిడికి ఇబ్బంది కలిగితే ఒప్పుకోదు. ఇది మీరు ఇన్ఫర్ అవ్వాల్సి ఉంటుంది, ఇది మీరు సమర్థించవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ ముందు శివుడికి ఇల్లాలు. ఇప్పుడు నీకు కూతుర్ని కదా అని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి శివనింద చేస్తే నేనేం విన్నంది ఆవిడ. కాబట్టి నీకే శిక్ష వేస్తాను. ఈ శరీరంతో నీకు కూతురుగా ఉన్నాను కాబట్టి మర్యాదనిచ్చి నిన్నేమంటున్నారు? దాక్షాయణికి తండ్రి అంటున్నారు, నీకు కూతుర్ని కాబట్టి దాక్షాయణి అంటున్నారు. ఈ శరీరంతో లేననుకో ఇహ దాక్షాయణి అని నన్ను ఎవరు పిలవరు. అంటే నీకు కూతురు లేదు అలా పిలవడానికి, అంటే నీ కీర్తి ఇక్కడతో ఆగిపోయింది. అమ్మవారికి తండ్రి అని అంటే కీర్తిని ఆపింది. ఎప్పుడు ఆపింది? శివుడి జోలికెడితే ఆపేసింది. అందుకని ఆవిడంది, హేయభాజనమైన శరీరమున్ విడిచి భాస్వచ్ఛుద్ధి ప్రాపించదన్. ఈ శరీరాన్ని నేను అందుకు వదిలేస్తున్నానయా అంది. అంటే శివనింద చేస్తే ఆవిడ ఏం చేస్తుంది? ఆవిడ శివనింద విన్నందుకు గాను శరీరం కూడా వదిలేస్తుంది. వదిలేస్తే చేతకాంది ఆవిడ వదిలేసిందని శివుడు ఊరుకుంటాడని మీరు అనుకుంటున్నారా? రుద్రుడైపోతాడు ఆయన. కానీ రుద్రుడైపోయాడు అనుకోండి అంతే. ఎవరెవరు కారణమయ్యారో ఆవిడ కోపానికి వాళ్ళందరి వీపులు ఆయన చేతిలో పగిలిపోతాయి. ఇప్పుడు ఆయన పగలగొట్టేస్తుంటాడు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరికీ బాధ వస్తుంది. ఆవిడ ముందు శివుడికి ఇల్లాలు రక్షించడానికి వెంటనే మళ్ళీ ఆయన పక్కకెళ్ళి కూర్చుంటుంది. తారకాసురుడు పుట్టి ఏడిపించాడు, కొడుకు పుట్టాలి, ఎవరి పక్కకెళ్ళి కూర్చుంది? మళ్ళీ వచ్చి శివుడి పక్కన కూర్చుంది. సుబ్రహ్మణ్యుడు పుట్టాడు, మళ్ళీ వెళ్ళి హాలాహలాన్ని సృష్టించారు వీళ్ళందరూ కలిసి. పాలసముద్రం చిలికి హాలాహలం వచ్చింది. పాత కక్ష కడుపులో పెట్టుకుని వీళ్ళు మీకు నిరీశ్వర యాగం చేశారు మీరు తాకండి అని చెప్తుందా? చెప్పదు. ముందు శివుడికి ఇల్లాలు కాబట్టి మీకు నాకు అమ్మ కాబట్టి అంటుంది తాగేయండి.
శివుడికి ఇల్లాలుగా ఎప్పుడూ అమ్మతనంతో ఉంటుంది, తర్వాత కూతురుతనంతో ఉంటుంది. మనం ఎలా ఉంటామంటే ముందు కూతురుతనంతో వచ్చి తర్వాత అమ్మతనం పొందుతాం. ఇక్కడ తిరగబడుతుంది తత్వం. ఇది పట్టుకోవాలి మీరు జాగ్రత్తగా. ఇది ఎవరు పట్టుకున్నారు? సరస్వతీదేవి పట్టుకుంది. అది సర్వజ్ఞ. మనం ఎలా ఉన్నామో అలా అమ్మవారి విషయంలో కూడా చెప్పవద్దు. నేను ముందు కోటేశ్వరారి కూతురునండి, తర్వాత మీ భార్యనండి అని నా కూతురు ఉందనుకోండి, అప్పుడు నేను అంటాను ఈడ్చి లెప్పకాయ కొడతాను నా కూతుర్ని. రేపు పెళ్ళి అయిపోయిన తర్వాత దాని భర్త విషయంలో నేను ముందు కోటేశ్వరారి కూతుర్ని, తర్వాత మీ భార్యని, అందుకని మా నాన్నగారు చెప్పిన మాట వింటాను, మీ మాట విన్నందనుకోండి, నిర్దాక్షిణ్యంగా నేను వెంటనే వేలు ఇలా చూపించి ఖబర్దార్, ఒక్కసారి కన్యాదానం చేసిన తర్వాత నేను ఒక మాట చెప్పి, నేను ఇలా చెప్పానని తెలియక నీ భర్త ఒక మాట చెప్తే, నా మాట పక్కన పెట్టి మీ ఆయన మాట పాటించిన నాడు నేను గర్వపడతాను నా కూతురు అని. నీ భర్త మాట పక్కన పెట్టి మా నాన్నగారికి అన్నీ తెలుసని నువ్వు నా మాట పాటిస్తే నేను సిగ్గుపడతానని నాటి కూతుర్ని కన్నందుకు. భర్త ప్రధానం కాబట్టి నా కూతురుగా పుట్టి ఆయనకి భార్యవైనా ఆయన మాటే నీకు ఎక్కువ. నాతో నువ్వు తర్వాత ఇక పోల్చకూడదు. ఇది మనకి సంప్రదాయం. ఆవిడ ముందే ఆయనకి భార్య, తర్వాత ఇంకోళ్ళకి కూతురు. అందుకని అసలు ఆవిడికి ఆ మాట లేదు. కీర్తినివ్వడానికి వచ్చిందంటే ఆవిడ. ఇది ఎవరు పట్టుకోగలిగారు? సరస్వతీదేవి పట్టుకుంది. అందుకే మీరు చూడండి, అమ్మవారి అవతారాలు ఏవి తీసుకుని మీరు విచారణ చేయండి, ఈ తత్వమే ఉంటుంది. అందుకే శంకరాచార్యుల వారు శ్లోకం చెప్పడం అంటే, శంకరాచార్యులు వారి పెరుగు కుండలో పోసుకోవడం అంటే అలా తోడుకుంటుంది. అంత గొప్పగా చెప్తారు. ఇప్పుడు ఈ తత్వం ఏమండి ఇక్కడైతే సరిపోయింది కానీ అక్కడెక్కడో సరిపోతుందా అని మీరు అడగక్కర్లేదు. ఎందుకో తెలుసా అండి? అది సీతమ్మ అనుకోండి, ఆవిడ ఒక్కటే చెప్పింది రావణాసుడితో, శక్త్యాలోభయితున్నాహం ఐశ్వర్యేన ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథ అందావిడే. హోరి పిచ్చాడా, రాముడు నా పక్కన లేడంటావేమిట్రా? రాముడు నా పక్కన లేకపోవడం అన్నది లేదురా. సూర్యుడు, సూర్యుడి ప్రభావ, పువ్వు యొక్క వాసన, వజ్రము యొక్క కాంతి కలిసి ఉన్నట్టే నేను రాముడు ఎప్పుడూ కలిసే ఉంటాం రా అందావిడ. మీరు చూడండి, భర్త మాట కొంచెం తగ్గుతుందేమో, భర్త కీర్తి తగ్గుతుందేమో అని ఆవిడ అనుకుందనుకోండి, ఆవిడ ఇంకా ఏది లక్ష్య పెట్టదు, దానికి అంటుంది. ఏబిసిడి ఆప్షన్ ఇచ్చారనుకోండి, ఇది కరెక్ట్ అని మీకు తెలుసు అనుకోండి సమాధానం. 3 × 3 = 12, 16, 9, 0 ఉందనుకోండి, 9 మీకు ఖచ్చితంగా తెలుసు. సి టిక్ పెట్టేస్తారు, హోంవర్క్ వచ్చేసిందని. ఆప్షన్ సి రైట్, అంతే. అలా అమ్మవారి ఎప్పుడు తత్వంలో ఏమిటో తెలుసా అండి? అమ్మవారి తత్వం ఎప్పుడు ఆవిడ యొక్క భర్త వైభవము ఏలో ఉన్నా, బిలో ఉన్నా, సిలో ఉన్నా, డిలో ఉన్నా టిక్, అంతే. మిగిలిన తర్వాత కన్వీనియన్స్ అంటాం మనం ఇంగ్లీష్లో, అప్పటికి సౌకర్యం చూసుకుంటూ ఉండడం, అది ఉండదు అమ్మవారి విషయంలో. దాని తర్వాత ఏదైనా అంత మాట అనేసావు కదా, ఇలా చూపించగలవా ఏదైనా అని మీరు అంటారేమో నన్ను. దానికి తడువుకోక్కర్లేదు, ఉత్తరక్షణం చూపిస్తాను. లేకపోతే నేను చెప్పుకున్న రామాయణం నిరర్థకం నాకు. హనుమ వెళ్ళి లంకాపట్టణంలో బంధింపబడి ఉన్నటువంటి సీతమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా క్షిప్రం ద్రక్షతి వైదేహి రామం ప్రశ్రవణే గిరౌ, నిన్ను తీసుకెళ్లి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదార విందముల యందు సమర్పించి కృతకృత్యుడనవుతానమ్మా, వచ్చి నా మూపురం మీద కూర్చో అన్నారు. అంగుష్ట మాత్రం ఉన్నావు, బభూవా అంగుష్టమాత్రక, బొటనవేలంత ఉన్నావు, నీకింత భుజమా, దాని మీద నేను కూర్చోనా? పక్కున నవ్వింది సీతమ్మ. అమ్మా నేనంటే ఇంతే అనుకున్నావా? చూడు నేనెంతో అని. మేరుమందర సంకాశౌ బభౌ దీప్తానల ప్రభ అగ్రత వ్యవతస్తే చా సీతాయా వనరోత్తమ. మేరు పర్వత శిఖరాలంతా పెరిగారు హనుమ. అమ్మవారి తత్వం చెప్తున్నారు వాల్మీకి మహర్షి. ఆవిడంది, భర్తుభక్తిం పురస్కృత్య రామదన్యస్య వానర నా స్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవ. భర్తుభక్తిం పురస్కృత్య ఆప్షన్ సి 9. ఎందుకు టిక్ పెడతానో తెలుసా? ఇప్పుడు నీ భుజం మీద కూర్చుని సముద్రం దాటేసి అవతలకు వచ్చేయడం తేలిక. రాముడు లేనప్పుడు రావణుడు ఎత్తుకొచ్చాడు, రావణుడు చూడనప్పుడు రాముడు సీతను ఎత్తుకెళ్ళాడు. నా భర్త ప్రతిష్ట ఏమైంది? భర్తుభక్తిం పురస్కృత్య, రాముని యందున్న భక్తి చేత నేను నీతో రాను. నీవు నాకు కొడుకు లాంటి వాడివే కానీ పరపురుషుడివి, నీ భుజం మీద కూర్చోను. అప్పుడు ఎలా వచ్చావంటావేమో, నా స్పృహ లేనప్పుడు తెచ్చాడు. ఇప్పుడు స్పృహలో ఉన్నాను, నేను కూర్చోను.
ఈ మాట సీతమ్మ అని ఉండి ఉండకపోతే సుందరకాండలో రాముడికి అంత మర్యాద ఎక్కడుందండి రామాయణంలో? ఎంత మర్యాదా పురుషోత్తముడు ఆయనైనా ఆయన భార్య మర్యాద లేదండి అనేయం మనం. రాముడి ప్రతిష్టంతా నిలబడిందంటే సీతమ్మ తల్లి వల్లే. కాబట్టి ఆవిడ ఎక్కడున్నా అంతే, ఆవిడ రుక్మిణిగా ఉంది. ఉంటే ఘనులాత్మీయతమో నివృత్తి కొరకై గౌరీషు మర్యాద యవ్వని పాదంబుజ తోజమందు మునుగన్ వంఛింతురో అట్టిని అనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ వంద జన్మంబులన్ నిన్నే చింతించుతూ ప్రాణముల్ విడచదన్ని కంబు ప్రాణేశ్వర అందావిడ. 1000 జన్మలైనా నీ పక్కనుంటాను తప్ప ఇంకొకటికి ఇల్లాలని కాను. శిశుపాలుడు అని ఆయన పేరెత్తలేదు. శ్రీయుతమూర్తియో పురుష సింహమ సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున ఈ దురాత్ముడు చైద్యుడు నీ పదంబుజాయననైన నన్ను వడిదా కొనిపోయదనంచునున్నవాడు ఎరుగడద్భుతమైన భవత్ ప్రతాపమున్నదావిడే. భవత్ ప్రతాపము, నీ ప్రతాపం ఏమిటో వాడికి తెలియదండే. శిశుపాలుడని వాడి పేరు కూడా ఆవిడ నోటితో ఉచ్చరించలా. దురాత్ముడు చైద్యుడు అంది చైదిరాజు. వాడు చిత్తప్రభమైన కామం అందంతే ఆవిడ తప్ప ఆవిడ పేరు కూడా ఎత్తలేదు. ఎన్ని జన్మలైనా శరీరం వదిలేస్తాను తప్ప ఇంకోటికి ఇల్లాలని కానండి. అందుకే గోపరాజు గారు 2 చేతులు ఇచ్చి నమస్కరించి అన్నారు, శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి. ఎక్కడెక్కడ ఆ తల్లి ఉన్నా అక్కడక్కడ ఆ తల్లి భర్త యందు నిరతిశయమైన ప్రీతితో ఉంటుంది. ఆ ప్రీతి ఒక్కొక్కసారి చిత్రం ఏమిటంటే పరులు పరీక్షించడం కాదు, ఎన్నడూ తనని విడిచిపెట్టి ఉండనటువంటి అమ్మవారి యొక్క గొప్పతనాన్ని లోకానికి చాటడానికి పరమేశ్వరుడే పరీక్ష చేశాడు. అపర్ణయ్యి తపస్సు చేసింది నా తల్లి శంకరుడి కోసం. బ్రహ్మచారి రూపంలో వచ్చి ధూర్తుడు, వాడు మెడలో పుర్రెలమాల వేసుకుంటాడు, నువ్వు ముత్యాలహారం వేసుకుంటావు, నువ్వు పట్టుబట్ట కట్టుకుంటావు, వాడు ఏనుగు తోలు కట్టుకుంటాడు, నువ్వు ఒంటికి అంగరాగములు రాసుకుంటావు, వాడు శవ విభూతి రాసుకుంటాడు. రేపు పొద్దున బ్రహ్మముడి వేస్తే ఏనుగు తోలుకి పట్టుబట్టకి ముడేస్తారా, వాడెక్కడ దొరికాడు నీకని అడిగారు. శివనింద చెవులతో వినను కూడా వినకూడదు, ఈ బ్రహ్మచారిని ఈడ్చి అవతలకి లాగేయండి అందావిడ. అప్పుడు శంకరుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆవిడ యొక్క పాతివ్రత్యం ఏమిటో, ఆవిడ గొప్పతనం ఏమిటో, భర్త అంటే ఆవిడికి ఎంత ప్రీతో, భర్త జోలికెడితే శరీరమే వదిలిపెట్టేసి లోకానికి ఎటువంటి శిక్ష వేయిస్తుందో, ఆవిడ ఎంత మహాపతివ్రతో ఆవిడ చరిత్రంతా మీకు చెప్తోంది. చెప్తున్నప్పుడు అమ్మవారు ఇలా ఇలా అంటే నా మీద పాడకుండా శివుడి మీద ఎందుకు పాడుతోందంటోందని మీరు ఎలా అంటారు? అసలు ఆ ఊహ మీకు రాకూడదు కదా. అమ్మ గురించి మీరు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి దగ్గర నుంచి వింటున్న వాళ్ళు మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందండి? అసలు మాకేం రాలేదు, నువ్వే అన్నావురా బాబు, నువ్వే అన్నావు, నువ్వే తుమ్ముకున్నావు, నువ్వే చిరంజీవి చిరంజీవి అనుకుంటున్నావు. అనకండి. నేను ఎందుకు తుమ్ముకున్నాను, ఎందుకు చిరంజీవి అన్నానంటే మీకు ఆ కోణం రాకూడదని. ఇప్పుడు చెప్పండి నాకు, ఈ నామం కేవల నామమా, ఈ నామం దేవీతత్వమును ఆవిష్కరిస్తున్న నామమా? చెప్పండి. ఎంత లోతైన నామమో చూడండి. నెయ్యి కోసం పాల దగ్గర నుంచి పరిగెత్తవలసిందే అని చెప్పాను నేను. అందుకే ఇప్పుడు ఎక్కడి వరకు మనకి శ్లోకం అర్థమైనట్టు, విపంచాగాయంతి వివిధమ పదానం పశుపతే. ఆవిడ పశుపతి అయినటువంటి పరమశివుడి మీద కీర్తనలు పాడుతోంది. దానివల్ల అమ్మవారు ఎక్కువ సంతోషం పొందుతోంది. పొందిందా లేదా? తదీయైర్మాధుర్యై. ఇప్పుడు ఆవిడ ఇవి వినడం వల్ల తయారబ్ధే వక్తుం చెలిత శిరస, తల ఇలా ఊపింది. అంటే అమ్మవారు పరమపతివ్రత మనకి ఆ రూపంతో సాక్షాత్కరిస్తోంది. ఇప్పుడు అంటే ఈ రూపంలో ఇప్పుడు సాక్షాత్కరించినప్పుడు ఉన్నటువంటి గొప్పతనమేమి? సౌందర్యలహరిలో శివానందలహరి కలిసిపోయింది. అమ్మ సౌందర్యలహరి అయితే ఆవిడిప్పుడు శివానందలహరిని అనుభవిస్తోంది. శివుడి యొక్క గొప్పతనాన్ని వింటూ మా ఆయన ఇంతవాడు కదా అని ఆవిడ పొంగిపోతోంది. పొంగిపోతూ ఆవిడ ఏం చేసింది? ఇలా అంటోంది. శివానందలహరిలో పొంగిపోతుంటే ఆవిడ కదలకుండా అలా ఉండిపోవచ్చు కదా, ఇలా ఎందుకు అనాలి? శివానందలహరి అంటే ప్రవాహం కదా, అది సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి తన భర్త గురించి వినడంలో ఆవిడ అలా స్థాణువుగా ఉండిపోవచ్చు కదా. చెలిత శిరస, తల ఊపడం కానీ, లేకపోతే నిజ సల్లాప మాధుర్య, అండంగాని కదా కొంప ముంచేయి. ఇప్పుడు ఇంత ఉపన్యాసం వచ్చింది, అసలు ఇదేం లేదుగా, అలా ఉండిపోతే
ఆ పాతివ్రత్యం గురించి ఇంకొంచెం గొప్పగా ఇంకో రకంగా నామం వచ్చి ఉండేది కదా, ఇలా ఎందుకు వచ్చింది మరి అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆవిడ అలా ఎందుకు వెళ్ళలేదు అంటే వింటున్నావిడ కూడా సర్వజ్ఞ. ఎలా? సభా సంప్రదాయాన్ని పాటిస్తోంది. సంగీత సభకి వెళ్ళిన వాడికి ఆధ్యాత్మిక ప్రవచనానికి వెళ్ళిన వాడికి రెండు విభిన్నమైన లక్షణాలు ఉండాలి. ఇద్దరికీ ఉండే లక్షణం ఒక్కటి మాత్రం ఉండాలి. సంగీత సభకి వెళ్ళినా ఆధ్యాత్మిక సభకి వెళ్ళినా ఎవడి జేబులో సెల్లు మోగిందో వాడు పరమ దుష్టుడు అని లెక్క. ఎందుచేత అంటే వాడు తాను చచ్చే కాక పెక్కు జీవుల చంపు దీని భావమేమి తిరుమలేశ. ఎక్కడో యజ్ఞం జరుగుతుంటే పాడు చేసిన వాడు ఇటువంటి రాక్షసుడో, అందరూ శృణ్వంతపహ అని వింటుండగా వాడి జేబులో సెల్లు మోగిందంటే ఇక్కడ సెల్లు కట్టుకోవాలన్న ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తి. కాబట్టి ఈ రెండు సభల్లోనూ మోగకూడంది సెల్లు. రెండు సభల్లోనూ మారే లక్షణం ఏమిటి? ఒక సభలో ఇలా ఇలా ఊగడం, ఇలా పడిపోతూ ఉండడం ఉండకూడదు. ఇక్కడ పడిపోతే పర్వాలేదు కొంచెం. నేను ఎప్పుడు బెంగ పెట్టుకుంటానంటే కొంతమంది ఈ వెనక కూడా తూగుతూ ఉంటారు. అలా నీకు ఎలా తెలుసు అనుకుంటారేమో, నా వెనక కూడా కళ్ళుంటాయి. ఈ గట్టు మీద కూర్చుంటారు కొంతమంది, కూర్చుని తూగుతారు. వాళ్ళు పడిపోతే తల దెబ్బతింటుందని నా బెంగ. వాళ్ళు వినలేదనో నిద్రపోయారనో కాదు నా బాధ. అందుకని ఎత్తు మీద కూర్చున్న వాళ్ళు వినగలిగిన వాళ్లే కూర్చోవాలి, అంతేకాని ఊగిపోయే వాళ్ళు కూర్చోకూడదు దాని మీద. కాబట్టి చూడండి, రెండు సభలలోనూ నిద్రపోకూడదు. కానీ రెండు సభల్లోనూ ఒక్క మర్యాద మారుతుంది. ఆధ్యాత్మిక ప్రవచనం జరుగుతున్న చోట అనక్కర్లేదు, చాలా జాగ్రత్తగా వింటే చాలు, అది వినయం, మంచి లక్షణం. సంగీత సభకి వెళ్ళి మీరు స్థాణువుగా ఇలా వింటున్నాడు అనుకోండి, ఏంటి నేనేమన్నా తప్పు పాడుతున్నానా, లేకపోతే వీడికి అర్థం అవ్వట్లేదా, అసలు నేను పాడుతున్న కీర్తన ఇదేనా అని అనుమానం వస్తుంది. అనుమానం వచ్చి అయోమయం వచ్చి అలా వెర్రి చూపులు చూస్తూ సభలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారనుకోండి, పాడేవాడి ఉత్సాహం నీరు కారిపోతుంది. ఇక్కడ ఇలా ఊగిపోతున్నారు అనుకోండి, ఏమిటో వీళ్ళందరూ ఇలా ఊగిపోతున్నారు, ఇవాళ ఏమైనా తేడాగా ఉందా నా ఉపన్యాసం, భక్తిగా లేదా అని నాకు అనుమానం వస్తుంది. కాబట్టి తల ఊపకూడదు ఆధ్యాత్మిక సభలో, ఆధ్యాత్మ సభలో. సంగీత సభలో స్థాణువుగా కూర్చోకూడదు, సంతోషంతో అంటూ ఉండాలి. అలా అంటుంటే పాడేవాడికి ఉత్సాహంగా ఉంటుంది, శబాష్ సంతోషంగా ఉందని. ఎందుకని? సంగీతమపి సాహిత్యం సరస్వతశ్చాస్తనద్వయం ఏకమాపాత మధురం అన్యత్ ఆలోచనామృతం. ఆలోచన చేస్తూ వినవలసిన చోట అలా కూర్చోవాలి పొందిగ్గా. సంతోషాన్ని అనుభవించే చోట కొంచెం తల ఊపుతూ సంతోషంగా కూర్చోవాలి. సంగీత సభకి వెళ్ళినప్పుడు అలా కూర్చోవాలి, ఆధ్యాత్మిక ప్రవచనానికి వచ్చినప్పుడు ఇలా కూర్చోవాలి. కాబట్టి ఇప్పుడు ఆవిడ తల కదపకుండా శివానంద లహరి అయిందనుకోండి సౌందర్యలహరిలో, అప్పుడు ఆవిడికి సభా మర్యాద తెలియదనాలి, అందుకని తల కదపాలి. కాబట్టి మీరు అంగీకరించారా అక్కడ వరకు? శంకరాచార్యులు వారి పెరుగుతో తోడు పెట్టడం అంటే మన్ని తోడు పెడతారైనా. అందుకే చెప్పాను, ఆ పెరుగు గరిటెడు ఇందులో పడితే ఈ కుండలో పెరుగు తోడుకుంటుంది అన్నాను నేను. కాబట్టి ఇప్పుడు విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే త్వయారబ్ధే వక్తుం చెల్లిత శిరసా. అమ్మవారు చాలా సంతోషంతోనే తల కదుపుతోందన్న విషయం బాగా మనకు అర్థం అవ్వడం కోసం ఆవిడ వింటున్న సమయంలో అప్పటి వరకు బాగానే వింది కానండి, అప్పుడే ఏదో శృతిలోనో రాగంలోనో దోషం వచ్చింది, అందుకని పైకి ఏదో అంది అని మీరు అనడానికి లేదు. సాధువచనే, ఆవిడ పైకన్న మాటలో కోపమేం లేదు, సంతోషంతోనే అంటోంది ఆవిడ. సాధువచనం, చాలా సంతోషంగా అంటోంది. ఏమని? అని. సంగీత సభలో కూర్చున్న వాళ్ళు అని అంటున్నారు అనుకోండి, చాలా సంతోషంగా ఉంటుంది పాడేవాళ్ళకి. అలా మానేసి మీరు ఎదురుగుండా వరసల్లో కూర్చుని అంటున్నారు అనుకోండి, ఆయన అలా పాడి ఇలా పాడుతోంది ఏమిటి అన్నట్టుగా అనుమానపడి ఏమిటి అలా తప్ప అనుకుంటారు వాళ్ళు. అందుకని వెర్రి వెర్రి సంజ్ఞలవి చేయకు. ఒక సభలోకి వెడితే సభా మర్యాద అని ఒకటి ఉంటుందండి. చెప్పేవాడు వెర్రేడు ఒక్కడే, కానీ దేంటి వినేటటువంటి సభలో ఉన్నటువంటి జనం చాలా మంది ఉంటారు. ఎవరికి వాళ్ళు శ్రోత, ఎవరికి వాళ్ళు ఒక్కడే. చెప్పేవాడు మాత్రం వాడు ఒక్కడే, పాడేవాడు వాడు ఒక్కడే. వాడి కష్టం అసిధారావ్రతంలా ఉంటుంది. కాబట్టి చూడండి, చెల్లిత శిరస సాధువచనే, ఆవిడ చాలా సాధువచనం మాట్లాడుతోంది. అంటే ఇప్పుడు
తల్లి సభా సంప్రదాయమును పాటించుచున్నది. సభలో ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తిస్తోంది అమ్మవారు. అందుకే సౌందర్యలహరి ఆనందలహరి అయిపోతున్నా, శివానందలహరి అయిపోతున్నా ఆవిడ కదలకుండా కూర్చోలేదు. ఇవన్నీ సరస్వతీదేవికి సంతోషకారకాలా కాదా? చెప్పండి నాకు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా రండి. మీ అనుమానం మొదట ఎక్కడుందో అక్కడికి రండి. కాబట్టి పయారబ్ధే వక్తుం, ఇక మాట్లాడడానికి మొదలు పెడుతూ ఇలా అంటూ సాధువచనే, చాలా చక్కటి మధురమైనటువంటి మాటతో ఆవిడేమంది? అంది. లేకపోతే శభాష్ అంది. శభాష్ అన్న మాట అంటే అయ్యో అలా అంటారు అనుకోలేదండి, శభాష్ అంటే పొగుడుతారా అని ఎవరు అనరు కదా, అర్థమైపోతుంది మెచ్చుకున్నారని. కాబట్టి శభాష్ అంది. లేకపోతే అంది. లేకపోతే అంది. ఇవన్నీ సాధువచని. ఇప్పుడు ఏమైంది సభలో? మీరు ఆ నామం దగ్గరే నిలబడుతూ ఇది వినండి. అంటే మళ్ళీ ఇప్పుడు ఏమైంది? తోడుకుంది పెరుగు. బాగా అర్థమైంది ఇక్కడ వరకు. ఇప్పుడు మీరు మళ్ళీ కవ్వం నింపాలి. మరి అయితే ఈవిడ ఎందుకు ఆపింది? సాధువచనం పలికితే మరి ఆపేస్తే తప్పు కదా. వస్తున్నారు శంకరాచార్యులు వారు. నిజాం వీణాం వాణి నిచుళయతి చోళేన నిభృతాం. ఇక్కడ ముందంటారు త్వదీయైర్మాధుర్యైర్ అపలపిత తంత్రీ కలరవాం. అమ్మవారు ఎప్పుడైతే అందో సరస్వతీదేవి ముందు పాట ఆపేసింది. పాట ఆపేయడానికి ముందు ఏమాగిపోయినట్టు? సాహిత్యం ఆగిపోయింది. సాహిత్యం తర్వాత సంగీతం ఆగిపోయింది. ఎందుకు ఆపేసింది అంటే ఆవిడ ఒక కృత నిశ్చయానికి వచ్చేసింది. అయ్యయ్యో, నేను ఈవిడ దగ్గర కచేరీ చేసి ఈవిడ్ని సంతోష పెట్టాలనుకున్నాను. ఈ తల్లి అన్న మాట నన్ను సంతోష పెట్టాలని అంది. కానీ నిజంగా ఈ తల్లి అన్న ఒక్క మాట ముందు నా కచేరీ కాని, నా వీణ కాని, నా సాహిత్యం కాని సరిపోవు. అయినా తల్లి ఆనందం అనుభవించిందంటే ఏమీ ఇందులో ఆవిడ సంతోషించవలసినంత గొప్ప విషయాలు కావు. ఆవిడ యొక్క సమర్థత ముందు తెలిసిపోతుంది. అయినా సంతోషించిందంటే నన్ను అండగా కాసింది ఒక్కటే. వివిధమపదానం పశుపతేహే. నేను ఆయన కీర్తన పాడబట్టి ఆవిడ వింది ఇంతసేపు. ఇంకా నేను ఏదో నా వల్లే ఆవిడ పొంగిపోతుంది అనుకుని ఆవిడ గొప్పతనం తెలుసుకున్న తర్వాత కూడా నేను పాడకూడదు. ఇప్పుడు నమస్కారం చేసి అమ్మా ఆ మాటకే అంత మాధుర్యం ఉంటే నా కచేరీకి ఇంకా మాధుర్యం పెరిగేటట్టు అనుగ్రహించని కాళ్ళ మీద పడాలి. ఇంకా పాడుతూ కూర్చోకూడదు. కాబట్టి ఆపింది. ఇప్పుడు దోషం ఎక్కడుంది ఆవిడ పాట ఆపడంలో? దోషం ఉందా? లేదు. పరమ వినయం ఉంది ఆవిడ ఆపడంలో. మరైతే కచ్చపి మీద దోషం ఎందుకు వచ్చింది? వీణ మీద ఎందుకు చెప్పారు? సరస్వతీదేవి మీద ఎందుకు చెప్పలేదు? అది చెప్తున్నారు శంకరాచార్యులు వారు. ఇది కవ్వం దింపడం తోడుకున్నాక. ఇప్పుడు చిలకండి 4వ పాదంలో ఆయన ఏమంటున్నారు? నిజాం వీణాం వాణి నిచుళయతి చోళేన నిభృతాం. సరస్వతీదేవే గలీబు తొడిగేసింది కచ్చపికి. ఎందుకు తొడిగేసింది? దానికి కారణం ఒకటి చెప్తున్నారు శంకరాచార్యులు వారు 3వ పాదంలో. ఏమని? త్వయారబ్ధే వక్తుం చెల్లిత శిరసా సాధువచనే తదీయైర్మాధుర్యైరపలపిత తంత్రీ కలరవాం. ఆ వీణ ఇలా మోగిస్తూ మోగిస్తూ ఆ గోటితో పెనగుతోంది తీగ. గంట మీరు గుళ్ళోకి వెళ్ళి ఇలా కొట్టారనుకోండి, అది టాన్ అంటుంది. కాసేపు ఆ ప్రకంపనలు వస్తాయి, అలా శబ్ద తరంగాలు. ఇలా రావడాన్ని సంగీతంలో ఒక ప్రత్యేకమైనటువంటి పేరుతో పిలుస్తారు. దాన్ని అనురానన అని పిలుస్తారు. వీణ తీగ గోటికి తగిలి ఆ పెనగడం వల్ల అలా ఇంకా అలా వినపడితే దాన్ని అనురాననము అని పిలుస్తారు. ఆవిడ యొక్క గొప్పతనాన్ని సరస్వతీదేవి గ్రహించింది. అమ్మో, అమ్మకి నమస్కారం చేసి ఇంకా గొప్పగా పాడేటట్టు కోరుకోవాలి, కానీ శబాష్ అందని మనం ఇంకా పాడేస్తే అమ్మో అంత సమర్థత కలిగిన తల్లి ముందు పాడడంలో తర్వాత ఏదైనా దోషం వస్తే ఈ అనుకూల స్థితిలోనే ఇంకా ఆవిడ కాళ్ళ మీద పడిపోయి అమ్మా నాకు ఇంకా మాధుర్యం పెరిగేటట్టు అనుగ్రహించమ్మా అనుకోవాలి. అంతేగాని మెచ్చుకుంది కదా అని ఇంకా పాడితే, మెచ్చుకున్నప్పుడే అమ్మవారి అనుగ్రహం పొందాలి. అందుకు ఆగింది. ఇప్పుడు వినయం. కానీ ఆగనిదెవరు?
ఈవిడ ఆగిపోయింది. కానీ తీగలోంచి జుమ్ అని వచ్చేస్తోంది ఇంకా శబ్దం. కాబట్టి అమ్మవారి గొప్పతనాన్ని సరస్వతీదేవి గుర్తించింది కానీ కశ్యపి గుర్తించలేదు. సరస్వతీదేవి తలకాయ పట్టుకుంది ఆ తలకాయ గొప్పతనాన్ని. కానీ ఈ తలకాయ కశ్యపి అని ఎందుకన్నారో తెలుసా అండి? ఆడతాబేలు బుర్ర డిప్ ఎలా ఉంటుందో అటువంటి తలకాయ ఉన్న ఈ వీణ మాత్రం తగుదునమ్మా అని ఇంకా కుయ్యి అంటోంది అనురానంతో. అందుకని కశ్యపిని ఇలా ఆపేసింది. ఆపేసి నీ మొహం ఎట్లా ఇంకా తల బయటెడుతున్నావే మోగుతానని గలీబు తొడిగేసింది. పో లోపలికి, ఇంకా తలకాయ బయట తిరుగుతావు, నువ్వు సిగ్గులేదు, ఆ మాధుర్యం ముందు ఇంకా పడతావా నువ్వు అని తొడిగేసింది. అందుకని నిజాం వీణాం వాణి నిచుళ్ళయతి చోళేన నిభృతాం. ఇప్పుడు సరస్వతీదేవి యందు వినయం ఉంది, కశ్యపి యందు ఆ గొప్పతనాన్ని తెలుసుకోకుండా ఇంకా కుయ్యి అంటోంది అనురానంతో. కాబట్టి ఇప్పుడు వసిన్యాది దేవతలు నామం చెప్పేటప్పుడు నిజ సల్లాపమాధుర్య వినిర్భత్సిత కశ్యపి, అహంకారం సరస్వతీదేవిలో లేదయ్యా, ఆ మాధుర్యాన్ని తెలుసుకుని ఆవిడ ఆపేసింది. ఆపకుండా ఇంకా కుయ్యి అంటున్నది వీణ. వీణ అహంకారాన్ని కూడా ఈవిడే తొలగించింది. ఎలా? సరస్వతీదేవితో గలీబు తొలగించేసి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, నామం చాలా కరెక్ట్గా ఉన్నట్టే కదా అమ్మా? అందులో ఏమైనా అనుమానం ఉందా? ఇప్పుడేం లేదు. అంటే ఇప్పుడేం తేలింది పైకి? నెయ్యి దొరికింది. ఎలా దొరికింది అంటే మీరు చాలా జాగ్రత్తగా ఆ నామాన్ని ఒడిసి పట్టుకుని లోపలికి తిరిగితే అందులో ఉన్నటువంటి నెయ్యి సారభూతమైనటువంటి అంశం మీరు పట్టుకోగలుగుతారు. ఇప్పుడు కశ్యపికి గలీబు ఎందుకు తొడిగేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఇది మీరు చెప్పగలరు కదండి, నేను చెప్పాను కదా. కశ్యపికి ఎందుకు తొడిగేశారు గలీబు అంటే సరస్వతీదేవి తల మీద ఎవరైనా ఇన్సాల్వెంట్ అంటారు, డబ్బులు ఎవరికి కట్టలేకపోయాడు అనుకోండి, అప్పులు వచ్చి, అయితే వాడు ఏం చేస్తాడు, వాడి నెత్తి మీద బట్ట వేసుకున్నాడు రా అంటారు. అంటే ఇక వాడేమిస్తాడు రా, వాడు నెత్తిని కూడా వేసుకు తిరుగుతున్నాడు అంటారు. అంటే ఏంటి? ముఖాన్ని ఎవరికి చూపించలేకపోతే నెత్తి మీద బట్ట వేసేసుకుంటారు. వేసేసుకుంటే వాడు చాలా సిగ్గుచేటైన పని చేశాడు అని గుర్తు అనమాట, నెత్తి మీద బట్ట వేసుకు తిరుగుతున్నాడు అంటే. ఇప్పుడు నెత్తి మీద బట్ట ఎవరికి పడింది? సరస్వతీదేవికి పడిందా కశ్యపికి పడిందా? కశ్యపికి పడింది. సరస్వతీదేవికి పడలేదు. ఎందుకు పడలేదు? ఆవిడ మర్యాదతో ప్రవర్తించింది, ఆవిడ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంది. ఇక్కడ మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఏమండి నిజమే, కానీ ఆవిడ సరస్వతీదేవి కదండి, బొత్తిగా అలా అనేయచ్చా అని. సరస్వతీదేవి అంటే ఏమిటో తెలుసా అండి? కేవల విద్య కాదు, కేవల సంగీతము కాదు, కేవల సాహిత్యము కాదు, వినయముతో కూడిన ఏదైనా. ఇది లేకుండా సంగీతం వచ్చినా, ఇది లేకుండా సాహిత్యం వచ్చినా, ఇది లేకుండా ప్రవచనం చేసినా, ఇది లేకుండా కవనం అబ్బినా అది వాణ్ణి పాడు చేయడానికి పనికొస్తుంది తప్ప అది వాణ్ణి ఉద్ధరించడానికి పనికిరాదు. ముందేది ఉండాలి? వినయం ఉండాలి. అసలు విద్య యొక్క ప్రధాన ప్రయోజనమేమి? వినయమిచ్చుటే. విద్యా దదాతి వినయం. ఆ విద్యా రాణి, విద్యలకు నిలయం సరస్వతీదేవి. ఆవిడే అటువంటి వినయాన్ని చూపించకపోతే ఆవిడ్ని నమ్మిన వాళ్ళకి వినయంతో కూడిన విద్య ఉంటుందని నువ్వు ఎలా నమ్ముతావు? ఎందుకు సరస్వతీ ప్రార్థన చేస్తావు రేపు పొద్దున్న? కాబట్టి ఇప్పుడు వినయము యొక్క గొప్పతనం ఏమిటో ఈ నామంలో ఆవిష్కరింపబడాలి. ఈ వినయం లేనిదెవరికి? కశ్యపికి ఇంకా కుయ్యంది. కాబట్టి ఎవరి నెత్తి మీద బట్టబడింది? అందుకే కశ్యపి అన్నారు, వీణ అనలేదు. కశ్యపి అంటే తలకాయ, ఆ తాబేటి డిప్ప. ఎటువైపుకి డిప్పు ఉందో అటువైపుకి గలీబు తొడిగేశారంటే తలకాయ బయట పెట్టలేకపోయింది. ఎవరి తలకాయ బయట పెట్టుకునే ఉంది? ఎవరు సంతోషంతోనే ఉంది? ఏ తలకాయకి అమ్మవారి అనుగ్రహం కలిగింది? సరస్వతీదేవికి. అంటే ఎక్కడ వినయం ఉందో అక్కడ రాణించింది, ఎక్కడ వినయం లేదో అక్కడ ఇబ్బందులు వచ్చాయి. కాబట్టి ఎంత గొప్పవాణ్ణి నేనని నువ్వనుకోవడానికి కావలసినన్ని కారణాలు నీకు కనపడుతున్నా, ఈ కారణాలన్నింటికి కారణమైన కారణం ఒకటి ఉన్నదని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవడం మరిచిపోకు. ఎవరో నీకు కనపడి అయ్యా చాలా బాగా చెప్పారండి అన్నారు, ఇక అక్కడి నుంచి నేనే చెప్పాను అనకూడదు. నువ్వు పైకి నవ్వాలి, లోపల ఏమనాలంటే నేనా చెప్పినవాడిని, ఆ తల్లి పరాశక్తి చెప్పించింది అనాలి. రేపు సంధ్యావందనం చేసుకుంటూ ఏమనాలంటే, అమ్మా
ఆ నామాన్ని ధ్యానం చేయించి అందులో ఉన్న అమృతాన్ని అనుభవింపచేసి 10 మందికి కూడా అందించలేను అని 6:30 వరకు బెంగ పెట్టుకుని సభలోకి వెళ్ళి కూర్చుంటే స్పష్టమైన పలుకులిచ్చి ఉపన్యాసం అయిపోయిన తర్వాత మాకు బాగా అర్థమైందండి అని 10 మంది అంటుంటే మంచి కొడుకుని కన్నావమ్మా అని తల్లినంటే తల్లి ఎంత పొంగిపోతుందో అలా అందరూ అర్థమైందన్న తర్వాత నేను పొంగిపోయానమ్మా, నాకు అర్థమయ్యేట్టు చేశావా, ఇంకోళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పించావా, తల్లి నీ అనుగ్రహం లేకపోతే నాకు అర్థం అవుతుందా, నేను చెప్పగలనా, అమ్మా ఇదంతా నీ వైభవం అమ్మా, అమ్మా నీ అనుగ్రహం నా ఎందు ఇలాగే ఉంచమ్మా అని నేను రేపు ఒక ఎర్రటి పువ్వు పెట్టి నమస్కారం చేశాను అనుకోండి, ఇప్పుడు నా యందు పాత్రత నిలబడుతుంది. వినయం ప్రధానం. వాడు సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తేమి, వాడు నిరహంకారి అయిన ప్రజ్ఞావంతుడై ఉంటాడు. వాడి యందు ఎంత విభూతైనా ఉండొచ్చు, కానీ వాడు ఎంతో మర్యాదతో, ఎంతో వినయంతో, ఎంతో మర్యాదతో జీవితాన్ని గడుపుతుంటాడు. ఇది ఎక్కడుందో అక్కడే నిజంగా సరస్వతీదేవి అనుగ్రహం పొందినవాడని గుర్తు. లోపల ఎంత విభూతైనా ఉండొచ్చు, వినయం లేదు, అది ఏమంటారో తెలుసా అండి, దాన్ని ప్రారబ్ధ పుణ్య అనుభవము. వాడి కిందటి ఈ జన్మలో శ్రీశైల మల్లికార్జున లింగానికి అదే పనిగా పుట్టతేనెతో అభిషేకం చేశాడు, ఈశ్వరుడు గంధర్వగానం ఇచ్చాడు, ఇప్పుడు దాన్ని వెలబెట్టి అమ్ముకుంటాడు, కీర్తనలు పాడుకుంటాడు. దానివల్ల వాడు రామదాసు గారా త్యాగరాజు గారా? పుస్తకాల షాపులో పుస్తకాలు అమ్మిన వాళ్ళందరూ పుస్తకాలు చదువుకున్న వాళ్ళు కారుగా? త్యాగరాజ కీర్తనలు పాడిన వాళ్ళందరూ త్యాగరాజులా, రామదాసు కీర్తనలు పాడిన వాళ్ళందరూ రామదాసులా? ఒక్కనాటికి కాదు. రామదాసు గారి కీర్తన పాడేటప్పుడు నువ్వు అనుభవించగలిగితే రామదాసు గారివి. ఒక కీర్తన పాడుతూ నీ కళ్ళమ్మట నీళ్లు కరితే నువ్వు రామదాసు గారివి, లేకపోతే నువ్వు ఎప్పటికీ ఆ కీర్తన పాడిన వాడివి. దానికి తోడు నీకు ఇంకా ఇంకా ఏవేవో కావలసి వచ్చాయనుకోండి, ఖచ్చితంగా నువ్వు ప్రారబ్ధ పుణ్యాన్ని అనుభవిస్తున్న వాడివే, కానీ నువ్వు సరస్వతీ కటాక్షాన్ని పొందినవాడి మాత్రం కాదు. సరస్వతి ప్రసన్నం పొందినవాడు ఆయన సరస్వతి స్వరూపుడండి అని ఎవరినంటారో తెలుసా అండి? ఎవడు విద్యతో పాటు వినయమును కూడా పొంది ఉన్నాడో, ఎవడు అటువంటి వినయంతో ప్రవర్తిస్తూ ఉంటాడో, ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎవరికి నమస్కరించాలో అలా నమస్కరిస్తాడో, ఎవడు ఎప్పుడు తాను నమస్కారం పొందాలో అలా పొందుతాడో, ఎవడంత మర్యాదతో బతుకుతాడో, ఎవడు ఈశ్వరానుగ్రహాన్ని పెంచుకునే ప్రయత్నమే తప్ప ఏ కారణం చేత అది తరిగిపోకూడదని పరిశ్రమిస్తాడో వాడు శారదాకృప ఉన్నవాడు. లోకమునకు బోధ చేయవలసినటువంటి జగద్గురువుల యందు అహంకారం పెరిగితే లోకానికి అందదేమోనని బెంగబెట్టుకుని జగద్గురు శంకరాచార్యుల వారు కంచి పీఠాధిపతులకి అందరికీ సరస్వతీనామం పెట్టారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి. శృంగగిరి పీఠంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భారతీ తీర్థ, చంద్రశేఖరేంద్ర భారతి అటువంటి పేర్లు. ఇక అసలు శృంగగిరిలో ఉన్నటువంటి పీఠం శారదాపీఠం. ఎక్కడ చూసినా శంకరాచార్యులు వారు సరస్వతీనామం, 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 శారదానామం, భారతీనామం అనుసంధానం చెయ్యడంలో ఆయన ఈ జాతి యందు కోరుకున్నదొక్కటే, నీ యందు ఏ రకమైన విభూతి అయినా ఉండి ఉండవచ్చుగాక, కాని ఏ విభూతి నీ యందు ఉన్నా నీవు మాత్రము అది చూసి అహంకరించవద్దు. ఇది ఈశ్వర కృప అని ప్రసాదంగా దాన్ని అనుభవించు, నీకు వచ్చిన ఉపద్రవం ఉండదు. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఇక్కడ ఉన్నారంటే, పిఠాపురం వస్తున్నారంటే పిఠాపురం వరకు బారులు తీరి నిలబడి ఉండేవారు. ఆయన నీడ పడితే నీడ మీద చొక్కాలు బనీళ్లు విప్పు పడిపోయేవారు. అంతటి మహాప్రజ్ఞాధురీనుడు. అటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి ఒక సభలో మాట్లాడుతూ అన్నారు, ఈ నమస్కారాలన్నీ మీరెవరికి చేస్తున్నారో అవి నాకు చెందవు, వ్యక్తిగా నాకు కావు. ఈ నమస్కారములన్నీ ఎవరికి చెందుతాయో తెలుసా? ఒక్కటే కారణం, మీ అందరికీ నన్ను చూడగానే, నేను చేతిలో పట్టుకున్న సత్యదండం వంక చూడగానే, ఆ సత్యదండం మీద ఉన్న మూట చూడగానే, నా తలమించి కప్పుకున్న కాషాయ వస్త్రం చూడగానే, నేను కట్టుకున్న ఏకవస్త్రం చూడగానే మీకు శంకరాచార్యులు వారు మదిలో మెదులుతారు. నన్ను శంకరాచార్య అని పిలుస్తారు. ఆయన వేసుకున్నట్టు నేను వేషం వేసుకున్నాను కాబట్టి నన్ను చూడగానే మీరు నమస్కారం చేస్తున్నారు. ఆయన వేషం కట్టినట్టుకే నాకు ఈ నమస్కారం చేస్తే, ఆయనలా బతకగలిగితే, ఆయన చెప్పింది ప్రచారం చేయగలిగితే ఆ నమస్కారం పొందడానికో ఆ నమస్కారాన్ని ఆయనకి చేర్చడానికో నేను యోగ్యుడనవుతాను తప్ప ఈ నమస్కారములు నాకని నేను అనుకోవట్లేదు. మీరిస్తున్న నమస్కారాలన్నీ జగద్గురు శంకరాచార్యుల వారికే తప్ప నాకు కాదన్నారు.
మీరొక్కటి ఆలోచించండి. సాయంకాలం 6:30కి నేను దొరగారి కారులో వచ్చేస్తుంటే ఎందరో తల్లులు ఆ కార్డులు పట్టుకుని పరుగుల మీద వచ్చేస్తుంటారు. నేను దొరగారు చూస్తుంటాం. ఇక్కడ తెల్లవారుజామున కార్యక్రమాలు జరిగే రోజుల్లో కారు వచ్చేస్తుంటే ముందు వెనక్కి తిరిగి దొరగారి కారు చూసి, తెల్ల కారు దొరగారిది వెళ్ళిపోతోంది అంటే గురువుగారు వెళ్ళిపోతున్నారు అని పాపం పరుగులు తీస్తుంటే ఒక్కొక్కసారి కారు ఆపి కొంతమందిని ఎక్కించుకుని కూడా వచ్చాం మేము. ఎవరి కొరకు వచ్చారు మీరు? సాయంకాలం 6:30 అయ్యేటప్పటికి చోటు ఉందో లేదో ఇంతమంది ఇంత ఇరుక్కుని కూర్చుని వింటున్నారంటే కోటేశ్వరరావు గారి జీవిత చరిత్ర చెప్తున్నారు. కోటేశ్వరరావు వాళ్ళ ఆవిడ ఉద్యోగం ఏం చేస్తుందో, వాళ్ళ పిల్లలు ఏం చదువుకుంటున్నారో, 42 రోజులు ప్రసంగాలు చేస్తారంటే వినడానికి బలవంతం చేస్తే మా ఆవిడ వస్తుందేమో కానీ మీరు ఎవరు రారు. ఎందుకు వచ్చి కూర్చుంటున్నారు? లలితా సహస్రం చెప్తున్నాను కాబట్టి వింటున్నారు. వసిన్యాది దేవతలు చేసిన స్తోత్రం చెప్తున్నాను కాబట్టి వింటున్నారు. శంకర భగవత్పాదుల సౌందర్యలహరి చెప్తున్నాను కాబట్టి వింటున్నారు. మూకశంకరులు చెప్పిన మూక పంచశతి చెప్తున్నాను కాబట్టి వింటున్నారు. ఇప్పుడు మీరు వింటే ఆ వైభవం ఎవరిది? ఆ తల్లిది, ఆ శంకరులది, ఆ వసిన్యాది దేవతలది. అది నాది ఎలా అవుతుంది? ఒక ఆయన వంటలు చేయించాడు, ఒకడిని పిలిచి ఒరే వడ్డించరా అన్నాడు. వడ్డించేవాడు నేనే వడ్డిస్తున్నానని అహంకరించాడు అనుకోండి, ఇవన్నీ నేనే పెడుతున్నానని. ఏమైనా అర్థం ఉందా దానికి? అసలు ఎవరు వంటలు చేయించాడో ఆయన, అయ్యా అన్ని పదార్థాలు బాగున్నాయా, కడుపు నిండా తిన్నారా, మెల్లగా తీసుకోండి అంటున్నాడు. ఏట్రా ఓ మాట వేయించుకోలేవు పప్పు, రెండో మాట ఎందుకు పిలిచావు అనుకోండి. వీడెంత మర్యాదగా ఉన్నట్టు. వడ్డించేవాడికి ఇంత అహంకారమా? వండినవాడు అంత నిరహంకారా? అసలు ఎవరు వండారో ఆ వసిన్యాది దేవతలు, శంకరాచార్యులు వారు, మూకశంకరులు, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి అంత వినయమా? 4 మాటలు చెప్పుకున్న నేను ఇవన్నీ నేనే చెప్పానని గర్వపడ్డాను అనుకోండి. ఇంతకన్నా అసహ్యకరమైన విషయం ఇంకోటి ఉంటుందా లోకంలో? దేనికి అహంకారం నాకు? కనీసం ఆ వంటవాడిగా మిగలాలి అనుకుంటే, ఆ వడ్డించేవాడిగా మిగలాలి అనుకుంటే నేను వినయంతో నిలబడాలి. ఈ వినయం లేని నాడు ఎందుకు వచ్చిన సరస్వతి ఎందుకు పనికొచ్చింది? ఆ సరస్వతి పాడవడానికి పనికొస్తుంది. ఇది ఆ నామం యొక్క గొప్ప రహస్యం. ఇప్పుడు చెప్పండి, ఈ నామం నిజానికి ఎవరి దగ్గర నుంచి ఎవరి వరకు అవసరం? చదువుకునేటటువంటి పిల్లల దగ్గర నుంచి పరమ వృద్ధులైన వారి వరకు అందరూ ఆ నామం వినవలసిందే. ప్రతిరోజు ఆ నామం చెప్పుకోవలసిందే. అందుకని మహానుభావుడు మనకి అలా చెప్తే నిజ సల్లాపమాధుర్య వినిర్భత్సిత కచ్చపి అంటే అర్థం కాదేమోనని విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే తయారబ్ధే వక్తుం చెల్లిత శిరసా సాధువచనే తయీయైర్మాధుర్యైరపలపిత తంత్రీ కలరవాం నిజాం వీణాం వాణి నిచులయతి చోళేన నిభృతాం అని అపలపిత తంత్రీ కలరవాం. ఎటువంటి మాటలో శంకర భగవత్పాదులకి అలా పడిపోతాయి ఆయనకి నోట్లోంచి. కలరవాం, ఆ వీణ తీగ యొక్క మీటిన ధ్వని ఇంకా వచ్చినందుకు, ఆపాటి వినయం సభలో తగ్గినందుకు అహంకారం ఉన్నది కచ్చపీకే. కాబట్టి కచ్చపీ యొక్క అతిశయమును తిరస్కరించినటువంటి సల్లాపమున్న తల్లయింది తప్ప ఆ సల్లాపము సరస్వతీదేవికి మాత్రం కితాబుగానే ఉండిపోయింది. అందుకని వినయము చేత సరస్వతికి కితాబైతే అవినయము చేత కచ్చపీకి మాత్రం అది కితాబు కాకుండా అయినది. ఇప్పుడు చెప్పండి, ఇంకా వృద్ధిలోకి రావాలి, ఇంకా అనుగ్రహం పొందాలనుకున్నవాడు ఎప్పుడూ దీని వంక చూస్తూ ఉండాలి, భగవంతుడి వంకే చూస్తూ ఉండాలి. నీకో పంపులో నీళ్లు రాలేదు, వంటగదిలోకి వెళ్ళి పంపు తిప్పావు, నీళ్లు రాలేదు. పడక గదిలో వెళ్ళి స్నానాల గదిలో తలుపు తిప్పావు, నీళ్లు రాలేదు. నీళ్లు రాలేదని చెప్పి ఆ పంపులకు ఉన్నటువంటి తలకాయలన్నీ విప్పేస్తావా? ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లో నీళ్లు పోసుకుంటావా? మేడ మీద ఉన్న ట్యాంక్ లో నీళ్లు పోస్తావు. అందులో నీళ్లు పోస్తే అన్ని పంపుల్లోకి నీళ్లు వస్తాయి. ఆ పైన నీళ్లు ఉన్నాయి కాబట్టి ఈ పంపులకి గొప్పతనం వచ్చింది. ఆ పైన నీళ్లు లేకపోతే ఎన్ని పంపులు ఎన్ని చోట్లుండి ఏం ప్రయోజనం? చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ కూడా పనికిరాదు. ఆ పైన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిండా ఉంది. ఆర్షధర్మము యొక్క గొప్పతనం ఎక్కడుందో చూపిస్తున్నారు వసిన్యాది దేవతలు. కించిత్ అహంకారమునకు కచ్చపీకి గలీబు తొడిగారు. పొగిడినా ఇంకా పాడకుండా, అమ్మా నా యందు నీ ప్రశంస ఇలాగే నిలబడాలని ఆపి చేతులు జోడించిన సరస్వతి ఆనాటి నుంచి ఈనాటి వరకు చదువుల రాణిగా నిలబడిపోయింది. నీకే మార్గం కావాలో నువ్వు నిర్ణయం చేసుకో. నీ అహంకారాన్ని నువ్వు పరిశీలనం చేసుకోగలవా? చేసుకోగలిగితే ఇప్పుడే ఇక్కడే అహంకార పరిత్యాగం చెయ్యగలిగితే నీకు సరస్వతీ కటాక్షం ఉంది.
అయితే ఒక్క విషయం మీకు మనవి చేస్తున్నాను. సరస్వతీ కటాక్షం అంటే అందరూ ఉపన్యాసాలు చెప్పాలని కాదు, అందరూ పాటలు పాడాలని కాదు, అందరూ కావ్యాలు రాయాలని కాదు, అందరూ పద్యాలు చెప్పాలని కాదు. మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఏది వినయంతో చేసినా సరస్వతీదేవి అనుగ్రహం ఉన్నట్లే. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. స్వామివారి పల్లకి అలా వెళ్ళిపోతుంది. ఒక ఆయన గబగబా తన లాల్చీ విప్పేసి, బనీని విప్పేసి, ఉత్తరీయం తీసి నడువుకి కట్టేసుకుని ఆ పల్లకీని మోస్తూ వెళ్ళిపోతూ పొంగిపోతున్నాడు. ఆయనకి సరస్వతీ కటాక్షం ఉన్నది. ఇంకొక ఆయనకి పల్లకీ పట్టుకోవాలి, అంతవరకు ఎందుకండి, ప్రసాదం తీసుకోవాలి, కాలికున్న చెప్పు విప్పడు. మీరు చూడండి, నేను అన్నానని కాదు, చెప్పులు ఇలా వదిలేసేసి చేత్తో పట్టుకుని నోట్లో వేసుకుని మీరు చెప్పులు వేసుకోవచ్చు. వీడు చెప్పులే వేసుకుని ప్రసాదం పుచ్చుకుని ఇలా కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటాడు. నాకు అందుకే ఆఫీసుల్లో ప్రసాదాలు పంచడం అన్న సిద్ధాంతాన్ని నేను అంగీకరించలేను. మా ఆఫీసులో నేను మా ముత్యాల సత్యనారాయణతో తలచు అంటుంటాను, చెప్పులతో పుచ్చుకుంటుంటారు. నువ్వు ఎంత మర్యాదగా ఎంత భక్తితోనో పట్టుకొస్తారు. పట్టుకొచ్చే వాళ్ళని నేను దోషం పట్టట్లేదు, పాపం వాళ్ళందరికీ అందాలని పట్టుకొస్తారు. వీడు పుచ్చుకునేటప్పుడు పోని ఆ ధూర్తత్వం కనపడేటట్టు పుచ్చుకోడు. ఎంత గమ్మత్తుగా ఉంటాయో తెలుసా అండి. ఇలా ఇలా కళ్ళకద్దుకుని వేసుకుంటాడు. అది కళ్ళకద్దుకుని వేసుకోవలసిందని నువ్వు అనుకుంటే నువ్వు విప్పవలసింది చెప్పులు. ఎక్కడిప్పావు? చెప్పులు విప్పి ప్రసాదం నీకు వేసుకోవడం చేత కాదా? నీకు సరస్వతి అనుగ్రహం కావాలా? ఎక్కడి నుంచి వస్తుంది? భక్తి అంటే ప్రకటనము కావాలి జీవితంలో. ఆచరణాత్మకమైనటువంటి జీవన విధానమునకే భక్తి వినయమని పేరు. ఆచరణ లేకుండా నాకు కడుపు నిండా భక్తి ఉందండి, పచ్చి అబద్ధం. అందుకే శాస్త్రం అంది శుష్క వేదాంతము మాట్లాడవద్దు అని చెప్పింది. నీవు విభూతి ధారణం చెయ్యవు, నువ్వు బొట్టు పెట్టుకో, నీవు కడుపు నిండా భక్తి ఉందండి, ఇక్కడ ఈశ్వరుణ్ణి పూజ చేస్తాను, ఇంకెందుకండి మాకు బొట్టు, ఇంకెందుకండి మాకు విభూతి. నీకు కొడుకంటే చాలా ప్రేమ ఉంది, నీ కొడుక్కి ఒక్క బిస్కెట్ల ప్యాకెట్ కూడా తేకుండా నీవు తండ్రిగా జీవితాంతం నిలబడి నేను చూస్తాను. ఒక్క ముద్దు పెట్టుకోకుండా నీ కొడుకు మీద ప్రేమ నువ్వు అలా నిలబెట్టుకో, నేను చూస్తాను. ఒక్క నాటికి నువ్వు ఉండలేవు. ఎప్పుడో అప్పుడు ముద్దు పెట్టేసుకుంటావు, ఒక రోజు ఉండలేవు. నువ్వు ఎందుకు ఉండలేవు? నిరతిశయమైనటువంటి ప్రీతి అభివ్యక్తమైతే నీ కొడుకుకి బిస్కెట్ల ప్యాకెట్ తెచ్చావు, ముద్దు పెట్టుకున్నావు. నీకు ఈశ్వరుడు యందున్న నిరతిశయమైన ప్రీతి వ్యక్తమైతే ఈశ్వర చిహ్నములుగా నీ శరీరం మీదకి వస్తుంది. అవి లేనప్పుడు నీ మనసులో భక్తి ఉందని నేను నమ్మడానికి నేనేం వెర్రివాణ్ణి కాను. దాన్ని ఆపగలిగినంత ప్రాజ్ఞతకి నువ్వు ఎదిగావో లేదో నేను పట్టుకోగలను. నువ్వేం ఆ ప్రాజ్ఞతకి ఎదిగిన వాడివి కావు. నిజంగా ఎదిగిన వాళ్ళందరూ కూడా ఆ స్థాయిలోనే నిలబడిపోయారు. భగవాన్ రమణులంతటి వారికి తీసుకెళ్లి, అయ్యా ఇది మధుర మీనాక్షి ప్రసాదం అండి అని చేతిలో వేస్తే ఇలా నోట్లో వేసుకోలేదు, ఇలా చేత్తో పట్టుకుని వెంటనే 2 కన్నుల వెంట ధారలుగా నీరు కారిపోయింది ఆయనకి. ఇలా పట్టుకుని అమ్మ ప్రసాదం కొడుక్కి అన్నారు గద్గద కంఠంతో అని అప్పుడు నోట్లో వేసుకున్నారు. నీకు ఇక్కడ ప్రేమ ఉంటే అది అభివ్యక్తం అవుతుంది. అలా వ్యక్తము కాకుండా నువ్వు ఆపలేవు. ఆపవలసిన అవసరం లేదు కూడా, అది నిషిద్ధ కర్మ కాదు. కాబట్టి ఆపేనని నువ్వు ప్రగల్భం పలికితే అది భక్తి కాదు, శుష్క వేదాంతం. అందుకే శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేస్తూ దుస్తర్కాస్తు విరమ్యతాం శృతిశిర పక్షానుసంధీయతాం అన్నారు. ఎందుకు చేతకాని మాటలు మాట్లాడతావు? దుష్టమైనటువంటి అక్కరలేని తర్కం చెయ్యవద్దు. వేదం ఏం చెప్పిందో అది పాటించడం నేర్చుకో, జీవితంలో వృద్ధిలోకి వస్తావు. మొట్టమొదట ఉండవలసినదేది వినయమే. అందుకే గీతాచార్యుడు భగవద్గీతలో అంటాడు విద్యా వినయ సంపన్నే అంటాడు. బ్రాహ్మణి అని ఊరుకోలేదు. ఏ బ్రాహ్మణుడికి? కేవలము విద్య ఉండి 4 పుస్తకాలు చదివేసి ఏముందండి అంతటా బ్రహ్మమేంటి అన్నవాడు కాడు. ఆ విద్య వినయముగా ప్రకటనమైతే, భక్తి జ్ఞానములు రాశీభూతములై ఒకని ఎందుంటే వాడు బ్రహ్మజ్ఞాని. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. మంచి ఎండాకాలం, అటువంటి ఎండాకాలంలో ఒక రోజున చప్పుడవుతోంది. ఏమిటి చప్పుడవుతోంది అని భగవాన్ రమణులు తను కూర్చున్నటువంటి గదిలోంచి బయటికి వచ్చారు. బయటికి వచ్చి ఇలా చూశారు. చూస్తే ఆ పెరట్లో ఉన్నటువంటి మామిడి చెట్టుని కర్రలు పెట్టి కొడుతున్నారు. దేనికి కొడుతున్నారు అని అడిగారు ఆయన. అడిగితే కాయ అందట్లేదండి, పైన ఉంది కాయ, అందుకు కొడుతున్నాం అన్నారు. ఆయన గుండెలు బాదుకుని అన్నారు, మీరెందుకు అభిషేకాలు చేస్తారు?
అది కాయ కాసిన పుణ్యానికి దాని చేతుల మీద వీపు మీద కొట్టి దాని ఆకులు కొమ్మలు విరిగిపోయేట్టు కొట్టి కాయ కోసుకుంటున్నారా? అభిషేకం చేసేటప్పుడు పాలు పట్టుకుని నమో వృక్షేభ్యో హరికేశాయోభ్యవీతినే పశూనాం పతయే నమో నమో అని నమో నమస్సస్మింజనాజత్తిషీతాం పతయే నమో నమో అంటూ అభిషేకాల. మీరు నిజంగా వృక్షేభ్యో హరికేశేభ్యో అన్నమాట నిజమైతే చెట్టులో చెట్టు యొక్క ఆకులలో ఆకుల ఆకుపచ్చతనంలో మీకు పరమశివుడు ఎందుకు కనపడలేదు? ఆ పాటి దానికి కొడుతున్నారా కర్రలు పెట్టి? ఏ పైకెక్కి కోసుకోవడం రాదా? లేవండి చేసింది చాలు అన్నాడు. జ్ఞానము భక్తిగా ప్రకటనమవుతుంటుంది ఎక్కడికక్కడ. భక్తిగా ప్రకటనమైనటువంటి జ్ఞానము వినయము. విద్యా వినయ సంపన్నే, అది వారి సంపత్తి, వారి ఐశ్వర్యమేమి. ఇది శ్రీమాన్. ఎవరికి ఈ విద్యా వినయములున్నాయో వాడు లోకమునందు ఐశ్వర్యవంతుడు. ఎందుకు ఐశ్వర్యవంతుడు అంటే వాడు తన కోరిక తీర్చుకోగలడు, ఇతరుల కోరికలు తీర్చగలడు. వాడికి చెక్ బుక్ అక్కర్లేదు, ఏటీఎం కార్డు అక్కర్లేదు, వాడికి ఈశ్వరుడు ఒక్కడే చాలు. వాడు ఎప్పుడూ భక్తి జ్ఞానములతో ఉంటాడు. శంకరాచార్యులు వారు దరిద్ర బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్ళారు. ఒంటి మీద కట్టుకున్న బట్ట తప్ప, దండం మీద వేసిన బట్ట తప్ప మూడో బట్ట లేదు. తినడానికి ఇంట్లో మెతుకు లేదు. కనీసం ఇంట్లో ఉండని పదార్థం, ఎవరి ఇంట్లోనూ ఉండదు లేదు అని అనలేని పదార్థం ఉప్పు లేని ఇల్లు అయింది. అంత దరిద్రంతో ఉంది బ్రాహ్మణి. ఈయన బ్రహ్మచారిగా ఉన్నారు, ఇంకా సన్యసించలేదు. భవతి భిక్షాందేహి అన్నారు బ్రహ్మచారిగా. ఏమి లేదు బ్రహ్మచారి. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఎందుకుంటాడంటే బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష పెట్టడానికి. బ్రహ్మచారి ఇంటి ముందుకొచ్చి భవతి భిక్షాందేహి అంటే భిక్ష పెట్టడానికి లేదు. ఏడిచింది ఆవిడ. ఆయన స్తోత్రం చేశారు. వందే వందారు మందారం ఇందిరానంద కందలం మమందానంద సందోహ సింధురం బంధురాననం అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీల మాంగళ్యదస్తు మమ మంగళ దేవతాయాః అని. ఆవిడికి కనపడలేదు. శంకరాచార్యుల వారికి ప్రత్యక్షమైంది అమ్మవారు లక్ష్మీదేవి. ఏం కావాలని అడిగింది. ఆవిడికి ఏమన్నా ఇయ్యమ్మ ఐశ్వర్యం అన్నారు. ఇవ్వను. ఎందుకు ఇవ్వనో తెలుసా? అలా ఇచ్చేయడానికి నాకు అధికారం లేదు. ఆవిడ ఇతపూర్వం చేసిన పుణ్యం ఇంతుంటే చూపించు, దాన్ని అడ్డుపెట్టింది ఇచ్చేస్తాను. అప్పుడు ఇవ్వడం నా అధికారం, నా ఇష్టమయ్యా. ప్రీతితో చేసింది ఇంతైనా, అందుకని ఇంత ఇస్తున్నానని ఇస్తాను. అసలు చేసింది లేదయా. ఇదంటాడు దుర్గటి. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాదు సేవింతునో కాశీవల్లభు కల్వబోధనో మహాకాళేషు పూజింతునో నా శీలం బడువైన మేరువడుచును రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహసముల చేసి కాళహస్తీశ్వర అన్నాడు. నువ్వు ప్రీతితో చేసినది ఇంత ఉంటే ఈశ్వరుడు ఇంత చేసి నీకు ఫలితం ఇస్తాడు. అసలు చేసింది అదయ్యా ఈవిడ, ఏం పెట్టిమ్మంటావు? అప్పుడు శంకరాచార్యులు వారు అన్నారు, ఏదో ఒకటి చూడమ్మా ఇంట్లో అన్నారు. ఎండిపోయిన ఉసిరికాయ ఉంది, తెచ్చి శంకరాచార్యులు వారి చేతిలో వేసింది. పట్టుకున్న చేతి యొక్క పాత్రత ఆ చేతికి తగిలిందంతే ఉసిరికాయ. బంగారు ఉసిరికలు కురిపించేసింది లక్ష్మీదేవి. యథార్థంగా జరిగింది. శంకరాచార్యుల వారి వాంగ్మయంలో, వారి జీవితంలో మొట్టమొదటి స్తోత్రం కనకధార. అంతే, ఇక వెనక్కి తిరిగి చూడలేదు శంకరాచార్యుల వారు. ఆ తర్వాత ఇంకా ఆయన ఆర్షధర్మంలో జాతి యావత్తుకి కనకధార కురిపించారంతే తన సాహిత్యంతో. అటువంటి మహానుభావుడు కనుక చూడండి, వినయము అంత ముఖ్యమైనటువంటిది. ఆ వినయము లేకపోతే ఉపయోగం లేదు. రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం అంతా ఎక్కడుంది అని ఒకసారి పెద్ద సభ చేశారు పండితులందరూ. పెద్ద సభ చేసి అసలు రాముడంత గొప్పవాడవడానికి కారణం ఏమిటి తీశారు. దానికి 4 కారణాలు చెప్పారు. సత్యేన లోకాంజయితి, దీనేన్ దానేన రాఘవ, గురూన్ శుశ్రూషయ, ధనుషాయుధి శాస్త్రవాన్. రాముడు రావణ సంహారం చేసినందుకు గొప్పవాడవలేదు. సత్యేన లోకాంజయితి, సత్యముతో లోకాన్ని జయించాడు. సత్యమునకు ఆలవాలము ధర్మము, ధర్మమునకు ఆలవాలము వినయము. కాబట్టి వినయం ప్రాతిపదికైంది. సత్యేన లోకాంజయితి, దీనేన్ దానేన రాఘవ, దీనులకు దానం చేసేంత గొప్పవాడయ్యాడు. దీనులైన వారికి దానం చేసేటప్పుడు నేను ఇస్తున్నాను, వాడు పుచ్చుకుంటున్నాడని అహంకరించి ఇచ్చినటువంటి వాడికి ఆ ఫలితం ఉండదు. ఈశ్వరుడు పుచ్చుకుంటున్నాడు, నా చేత ఇప్పించి నన్ను అనుగ్రహిస్తున్నాడని పుచ్చుకుంటున్న వాడికన్నా ఇలా 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 వంగిపోయి ఎవడు ఇస్తున్నాడో శ్రియాదేయం హ్రియాదేయం అంటారు. అందుకే స్నాతకం చేసేటప్పుడు ఎవడు అత్యంత వినయంతో ఇస్తున్నాడో వాడు అత్యధిక ఫలితాన్ని పొందుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన దీనేన్ దానేన రాఘవ, వినయంతో ఇచ్చి అంతవాడయ్యాడు.
గురువున్ శుశ్రూషయ, గురువులకి శుశ్రూష చేశాడు. ఎంత వినయం ఉంటే శుశ్రూష చేస్తాడు? అందులో ఉత్తప్పుడు కాదండి, విశ్వామిత్రుడు అగ్ని పరీక్షలు పెట్టేశాడు. అక్కడ మారీచుణ్ణి మానవాస్త్రం పెట్టి కొట్టాడు, తాటకా సంహారం చేశాడు, విశ్వామిత్రుడి యొక్క యాగాన్ని రక్షణ చేశాడు. దేవతలు, ఇంద్రుడు కూడా స్తోత్రం చేశాడు రాముణ్ణి. అటువంటి సమయంలో అందరూ వెళ్ళి అబ్బా 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 ఏమి రక్షణ చేశావయ్యా, ఏమి రాక్షస సంహారం చేశావయ్యా, ఏమి రావుడివయ్యా, చిన్న పిల్లాడివయ్యా, ఎంత పరాక్రమమయ్యా అని పొగిడేశారు. వినయమును విరగ్గొట్టేది లోకంలో ఏదో తెలుసా అండి? కేవలము పొగట్టయే. ఇన్ని పొగిడేశారు. ఎవరు రాలేదు పొగడ్డానికి? ఒక్క గురువు గారు రాలేదు. విశ్వామిత్రుడు అలాగే కూర్చున్నాడు. రాముడు ఏమనాలి? అసలు యాగం రక్షించమని మా నాన్న దగ్గరికి వచ్చింది ఈయన, నడిపించి తీసుకొచ్చాడు, ఏదో ఇచ్చాడు అనుకో అస్త్రాలు అంటారండి. అప్పుడు ఏదో ఇచ్చాడు అనుకో అంటారు. కానీ ఎంత కష్టపడి నేను ఈ రాక్షస సంహారం చేసి యాగరక్షణ చేశాను, వచ్చి పిల్లాడా చాలా బాగా రక్షించావో అన్నాడా? అలాగే కూర్చున్నాడు అంతే అనాలి. అలా అనలేదుట. వీళ్ళందరూ పొగుడుతుంటే సుచీంద్రంలో ధర్మరాజు గారిలా విన్నట్ట. ఈ చెవిలోంచి విని ఈ చెవిలోంచి వదిలేసేట. వదిలేసి విశ్వామిత్రుడి దగ్గరికి వెడితే విశ్వామిత్రుడు చూస్తున్నాడు, ఏమంటాడో చూద్దామని. రెండు చేతులు కట్టుకుని ఆయన పాదాల వంక చూసి అన్నాడు, ఇమౌస్మ మునిషార్దూల కింకరౌ సమపుస్థితౌ ఆజ్ఞాపయ యథేచ్ఛం వై శాసనం కరవామకిం అన్నాడు. ఓ మునిషార్దూలా, ఓ పెద్ద పులి వంటి వాడా మునులలో ఎవరొచ్చారు? కింకరౌ సమపుస్థితౌ. కింకరుడంటే ఎవరో తెలుసా అండి? వాడికి ఏ పని వాడు తాను చేస్తున్నానని, తాను చెయ్యడం వల్ల తనకి ప్రయోజనమని చెయ్యడు. తాను ఏ పని చేసినా యజమాని గౌరవానికి చేస్తాడు. ఇల్లు తుడుస్తూ ఉంటాడు, చీపురు పట్టుకుని తుడుస్తుంటే ఎందుకు తుడుస్తాడు? బాగాను, ఇది అయ్యగారు ఉన్న గది, అయ్యగారి కోసం చాలా మంది వస్తుంటారు, ఇల్లు గది శుభ్రంగా లేకపోతే అయ్యగారి కోసం వచ్చిన వాళ్ళు అదేమిటి ఇల్లు ఇలా ఉందనుకుంటారని జాగ్రత్తగా తుడుస్తుంటాడు. ఇప్పుడు తను జాగ్రత్తగా తుడుస్తుండగా కాలింగ్ బెల్ మోగింది, తలుపు తీశాడు. ఎవరో పెద్దవాళ్ళు వచ్చారు అయ్యగారి కోసం. ఇప్పుడు ఈ తుడుస్తున్న చీపురు ఇలాగే పట్టుకుని, ఎవరు కావాలి మీకు? అయ్యగారు కావాలా? అయ్యగారు వస్తారు, అలా కూర్చోండి, వాళ్ళ కాళ్ళ కింద నుంచి తుడవడం. ఇప్పుడు ఈ చీపురు ఇలా వెనక్కి పెట్టుకుని వెనక్కి అడుగులేసుకుంటూ వెళ్ళిపోయి, అమ్మగారండి అమ్మగారండి అయ్యగారి కోసం ఎవరో వచ్చారండి, కూర్చున్నారు, కాసేపు ఆగి తుడుస్తానండి అని ఆ చీపురు మూల పెట్టేసి ఓ కాగితం తీసుకొచ్చి అప్పటిదాకా తుడిచిన దుమ్ము తీసేసి వెళ్ళిపోతాడు. అప్పుడు చేసినా అయ్యగారి కోసమే, ఇప్పుడు ఎందుకు తుడవడం? ఇది కింకరుడు అంటారు. కింకరుడు అంటే ఏమిటో తెలుసా అండి? ఇప్పుడు చేస్తున్న పని కన్నా పని ఆపేస్తే అయ్యగారి కీర్తి బాగా ఉంటుందనుకుంటే ఆ పని ఆపేసైనా సరే అయ్యగారి యొక్క గౌరవాన్ని నిలబెడతాడు. అలా ఎవడుంటాడో వాడు కింకరుడు అని పేరు. నేను చేసినా నీకోసం, నేను ఆపినా నీకోసం స్వామి, నేను నీ కింకరుణ్ణి. కింకరౌ సముపస్థితౌ, నీ ఇల్లు ఉడిచిన వాడికన్నా తక్కువ వాడిని. కాబట్టి ఆజ్ఞాపయ యథేచ్ఛం వై. కింకరుణ్ణి పిలిచి చెప్పేటప్పుడు మర్యాదతో ఏం చెప్పరు. ఇందాకనేమో ఎవరో వచ్చారు, పొద్దున్న పని చేసుకుంటుంది మా పరిపిల్ల ఇల్లు ఉడుస్తుంది, అందులో 7 గంటలకు రావద్దని చెప్పలేరా? 7 గంటలకు వాళ్ళు వస్తారు, నేను ఆపేయాలి, వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ నేను ఉడవాలి ఏంటి అందావిడే. ఈయన చెప్పను కూడా చెప్పడం. ఇంట్లోకి వచ్చిన వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోతారు. వాళ్ళు మాట్లాడుతూ కాళ్ళు ఇలా ఇలా అన్నారు, మళ్ళీ తుడిచిన చోటే దుమ్ము పడింది, వాళ్ళు లేచి వెళ్ళిపోయారు. మళ్ళీ ఈవిడ మొదటి నుంచి మళ్ళీ తుడిచేసుకుంటారు. అయ్యగారి కోసం పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, మాట్లాడారు, వెళ్ళారు. మా అయ్యగారు అంత గొప్పవారు కాబట్టి గది మళ్ళీ తుడవాలి, తుడిచేసిందంతే తప్ప అలా నేను మళ్ళీ తుడవాలా, మళ్ళీ ఇక్కడ ఇంకోసారి తుడిచేవే ఏమిటంటే ఎన్ని మాటలు తుడుస్తామండి, ఓ మాటే తుడుస్తాం అంటుందా? అందో. ఆజ్ఞాపయేచ్ఛం వై, నీ ఇష్టం వచ్చినట్టు ఆజ్ఞాపించు. అదేంటి చెప్పిందే చెప్పడం ఏంటి, చేసిందే చేయమండం ఏంటి అంటాను అనుకుంటున్నావేమో స్వామి, అలా అనను. ఆజ్ఞాపయేచ్ఛం వై. చెప్పేటప్పుడు ఎలా చెప్తారో తెలుసా? నాకు ఏదో ఈ యజ్ఞం చేశాను కదా, దశరథ మహారాజు గారి కొడుకు కదా, రామచంద్రమూర్తి కదా అని మీరు మర్యాద ఇచ్చి మన్ననిచ్చి హే రామ ఇలారా అనద్దు, నన్ను ఉరే ఇలారా అనండి. అలా నన్ను అంటేనే నా కడుపు నిండుతుంది. శాసనం కరవామకిం, నన్ను ఎప్పుడు మీరు ఎలా అనాలో తెలుసా? ఉరే అచ్చయ్ అనాలి. గురువుగారి శిష్యుణ్ణి అయ్యా మీరేమనుకోకండి ఇది చేసి పెట్టండి అనకూడదు. గురువుగారు ఎలా చెప్పాలంటే ఉరే అచ్చయ్ అనాలంతే. గురువుగారు చేయమన్నారు అంతే, చేసేయాలి శిష్యుడు అంతే, అంతకన్నా ఇంకేం ఉండదు. అంతే. గురువుగారు గౌరవించడం ఏంటి నా బుర్ర? గురువుగారు గౌరవించారు ఎక్కడను. గురువుగారు ఒరే ఎండమే శిష్యుడికి ఆశీర్వచనం. లోకంలో తండ్రి కొడుకుని ఏమండే అన్నాడు అనుకోండి, చాలా అమర్యాదగా ఉంటుంది అది. తండ్రి కొడుకుని ఒరే ఇలారా అన్నాడు అనుకోండి, కొడుకు చాలా పెద్ద ఆఫీసర్,
తండ్రి అంతకన్నా తక్కువ ఆఫీసర్ నిజానికి, అదే కోరుకుంటాడు కూడా తండ్రి లోకంలో. పుత్రాదిచ్ఛేత్పరాజయం, పుత్రుడి చేతిలో ఓడిపోవాలని కోరుకుంటాడు. ఇప్పుడు అంత వాడైపోయాడు. లోకంలో ఉన్న వాళ్ళందరూ కొడుకు కోసం ఎవరో వస్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తే ఇప్పుడు ఆయనకి సంతోషం ఏమిటో తెలుసా అండి? ఇప్పుడు ఆయన వచ్చిన వాళ్ళని ఈయన పెద్దవారే, అందుకని ఓ షేక్ హ్యాండ్ ఇచ్చి ఏమిటి ఇలా వచ్చారంటే, ఒకసారి మీ అబ్బాయిని కలుద్దామని వచ్చాను సార్ అన్నారు. కూర్చోండి అని కూర్చోబెట్టేసి, ఒరే నీ కోసం ఇదిగో వీళ్ళందరూ వచ్చారు ఒకసారి రా అన్నాడు. ఒరే అన్నప్పుడు కొడుకుని పిలవడంలో ఇంత పెద్ద పెద్ద వాళ్ళని నా కొడుకు కలుస్తున్నాడు, ఇప్పుడు కూడా ఒరే అంటే బాగుండదని ఏమండి ఏమండి అని పిలిచాడు అనుకోండి, వచ్చిన వాళ్ళు తెల్లపోతారు. అదేంటి ఈయన ఏమండి ఏమండి అంటున్నాడు ఏంటని. కొడుకు ఎంత వాడైనా తండ్రి ఒరే అంటేనే కొడుకు ఆశీర్వచనం. అందుకని నన్ను అలా దూరం చేయకండి ఆ పిలుపుకి, శాసనం కరవామకి. ఇది రామచంద్రమూర్తి యొక్క వినయం. 100 యోజనముల సముద్రాన్ని దాటినటువంటి హనుమని సీతమ్మ తల్లి చూసింది. ఏమయ్యా నువ్వు కాబట్టి వచ్చావు ఇంత దూరం, నీ యొక్క వానరుల్లో ఎంతమంది రాగలరు ఈ సముద్రం దాటింది. ఆయన అన్నాడు మహానుభావుడు, అమ్మా మద్దిశిష్టాశ్చ తుల్యాశ్చ సంతితత్ర వనౌకసః మత్త ప్రత్యవరః కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ. అమ్మా అంతఃపురంలో ఉండేటటువంటి మహారాణి దగ్గరికి పంపించేటప్పుడు ప్రభువు తన దగ్గర ఉన్న వాళ్ళందరిలోకి అత్యంత పనికి మాలిన వాడు అధమాధముడు ఎవడున్నాడో వాడిని పంపిస్తారు. కాబట్టి సుగ్రీవుడి దగ్గర నాకన్నా అధికులున్నారు, నాతో సమానులున్నారు, నాకన్నా పనికి మాలిన వాడు ఇంకోళ్ళేడమ్మా అన్నారు. సీతమ్మకి తెలియదా హనుమ ఎంత గొప్పవారో? అంతటి మహానుభావుడు. ఆయనే రావణాసురుడి ముందు నిలబడితే, ఆయన రాయబారం చేస్తే హడిలిపోయాడు అంతటి రావణాసురుడు కూడా. ఏమనుకుంటున్నావురా? తురగశ్చందన మత్తవారణ భటస్థోమంబుతో కూడా నీపురి భస్మంబుగా కాల్చి సైనిక సుహృత్పుత్రాన్ని జశ్రేణి నెత్తురు క్రక్కన్ పడగ్రుద్ది చంపి మరి మృత్యుక్రూరతన్ పట్టి నీ శిరముల్ త్రుంపగ నేనే చాలు జయశ్రీ లబ్ధి వర్ధిల్లగన్నన్ రాయబారం చెప్పిన మహానుభావుడు ఆయనంటే. అంతటి ధైర్యం ఉన్నవారు, అంతటి ధైర్యం ఉన్నవాడు, అంత పరాక్రమం ఉన్నవాడు, అన్ని లక్షల మంది వానరుల్ని రాక్షసుల్ని మట్టు పెట్టినవాడు. సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పవలసి వస్తే నాకన్నా పనికి మాలినవాడు లేడమ్మా అన్నారు. వినయం అంటే వినయమే. అందుకే శంకరాచార్యులు వారు షట్పదీ స్తోత్రం అని ఒక షట్పదీ స్తోత్రం చేశారు. గురువు ఎప్పుడు మాట్లాడినా వినయం గురించే మాట్లాడతాడు. అందుకే మీరు చూడండి, శిష్యుడు అంటే వినయము, గురువు వినయమును నేర్పువాడు. అసలు ముందు ఆ వినయం నేర్పడం అనేటటువంటిది రాలేదనుకోండి, ఎప్పటికీ రాదు. అందుకే శిష్యుడికి మారుపేరు ఏమిటో తెలుసా అండి సంప్రదాయంలో? వినేయుడు. వినేయుడు అని పిలుస్తారు. వినేయుడు అంటే గురువు గారు కనపడేటప్పటికి పరమ మర్యాదతో ఉండేవాడు, గురువు గారి గౌరవాన్ని నిలబెట్టేవాడు, గురువు గారు చెప్పినటువంటి మాటని ఆజ్ఞగా తలదాల్చేవాడు వినేయుడు. గురువు గారికి శాస్త్రంలో మారుపేరు ఏమిటో తెలుసా అండి? వినేత. శిష్యుల యొక్క వినయమును స్వీకరించువాడు, ఆ వినయమును వృద్ధి చేయువాడు. ఈ వినయం నేర్పకపోతే ఆయన గురువు కాడు, గురువు దగ్గర వినయం లేకపోతే వాడు శిష్యుడు కాడు. శాస్త్రమునందిద్దరికీ పేర్లు వినేయుడు, వినేత. అందుకే మీరు చూడండి సంప్రదాయంలో శిష్య అన్న మాటలోంచే సిక్కు అన్న మాట వచ్చింది. అందుకే సిక్కులు ఎవరిని పూజ చేస్తారంటే మొట్టమొదట వాళ్ళకి పూజనీయమైంది వాళ్ళ గురువే. అందుకే గురు తేజ్ బహదూర్ అని, గురు గోవింద సింగ్ అని వాళ్ళు గురువులకి పూజ ఎక్కువ. ఆర్షధర్మమునందు గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువు నోరు విప్పాడనుకోండి, మాట్లాడాడనుకోండి, అవతలవాడిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి ఎప్పుడు భగవంతుడితో ప్రేమగా ఉండేటటువంటి సంబంధాన్ని ముడులు వేసేస్తుంటాడు. అలా ఉంటుంది గురువు మాట్లాడితే. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. శృంగేరి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వారు ఉండేవారు. ఒకసారి ఆయన్ని చూడ్డానికి వచ్చిన వాళ్ళు బోలెడంత మంది కూర్చుని ఉన్నారు. ఆయన చాలా ప్రేమాస్పదులు. ఒక్కొక్కరిని మీ పేరేమిటి, మీ పేరేమిటి అని అడుగుతున్నారు. ఒక్కొక్కరు లేచి ఏదో నా పేరు జానకి రామశర్మ అండి అని ఒక ఆయన చెప్పాడు. ఒక ఆయన లేచి నా పేరు సుబ్బరామశాస్త్రి అండి అన్నాడు. ఏదో ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తున్నారు. ఒక ఆయన్ని అడిగారు మీ పేరు ఏమిటండి అని. ఆయన కొంచెం సిగ్గుపడ్డాడు. ఏమయ్యా నీ పేరు చెప్పడానికి సిగ్గుపడుతున్నావే, ఏమిటి నీ పేరు అని అడిగారు. ఇంకొంచెం సిగ్గుపడ్డాడు. ఏం భయం లేదయా, ఎందుకంత బెంగ పెట్టుకుంటున్నావు, నీ పేరు చెప్పడానికి చెప్పు అన్నారు. అతను నీళ్లు నవ్వులుతూ నా పేరు భుజంగం అండి అన్నాడు. భుజంగం అంటే పెద్ద పాము. అలా చెప్పుకోవడానికి అతను సిగ్గుపడ్డాడంత సౌమ్యమైన పేర్ల ముందు. వెంటనే చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వారు అన్నారు,
నా దృష్టిలో నీ తల్లిదండ్రులు దూరాలోచన చేసి పెట్టినంత గొప్పగా వీళ్ళెవరి పేరు తల్లిదండ్రులు పెట్టలేదన్నాడు. ఇప్పుడు అతను తెల్లబోయాడు. స్వామి, నా పేరుకంత గొప్పతనం ఉందా అన్నాడు. ఉంది, లేకపోవడమే. ఒక యజమాని ఇంటికి దొంగలెడితే దేనికోసం పెడతారు? యజమాని కోసం వెళ్ళరు, యజమాని దాచిన నగల కోసం పెడతారు. ముందు యజమానిని లేపకుండా చక్క పెడదామని బీరువాలు తీస్తారు, కనపడలేదు. ఇప్పుడు యజమాన్ని పట్టుకుంటారు. యజమాని వెంటనే చెప్పకుండా కేకలేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు 4 కొడతారు. చెప్పి ఎక్కడ పెట్టామంటారు. ఇంట్లో లేవు, బ్యాంకులో పెట్టానంటాడు. కాదు, మాకు తెలుసు, నిన్న నువ్వు బ్యాగ్లో తెస్తుంటే చూసాం, ఎక్కడున్నాయి చెప్పని కొడతారు. ఆఖరణ ఇంకా ప్రాణం పోతుంది అనుకుంటే చెప్తాడు. కాబట్టి లోకంలో ప్రాణం పోతుందంటే తప్ప చెప్పనిదేది తన యొక్క సంపద ఏది? బంగారం ఏది? ఆభరణములుగా ఉంటుంది. ఒంటికి పెట్టుకునే ఆభరణాలుగానే బంగారం అంతా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. నీవు పరమశివుడికి ఆభరణానివయ్యా, భుజంగానివి. పరమశివుడికి ఆభరణం నాగులు. ఆయన వేళ్లకి పాములు, చేతులకి పాములు, కంఠానికి పాములు, ఒంటి నిండా పాములు. పరమశివుడికి, శ్రీ మహావిష్ణువుకి పడుకోవడానికి పాము శేషుడు. ఇద్దరికీ పాము సంబంధమే. కాబట్టి వాళ్ళ మొదటి ప్రీతి అంటూ ప్రాణం తర్వాత దేని మీదైనా ఉంటే వాళ్ళ పాము మీదే ఉంటుంది. కాబట్టి ఆ పాము పేరు నీకు పెడితే నేను భగవంతుడి వస్తువుని అని నువ్వు అంత ప్రీతిగా ఉండడం, ప్రేమతో ఉండడం నేర్చుకుంటావని నీకు భుజంగమని పేరెట్టారు. నువ్వెందుకయ్యా సిగ్గుపడ్డావా పేరు చెప్పడానికి అన్నారు. అతను ఏడుస్తూ ఆ స్వామివారి కాళ్ళ మీద పడ్డాడు. స్వామి, నా పేరులో ఇంత గొప్పతనం ఉందా? ఇన్నాళ్ళు సిగ్గుపడ్డాను, ఇంత ప్రీతితో బతుకుతాను, ఈశ్వరుడి ప్రేమ గెలుచుకోవడానికి బతుకుతాను ఇక నుంచి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, గురువంటే ఆచార్యో వేద సంపన్న, విష్ణు భక్తో విమత్సర, పునశ్చోత్తమ సంతమాది. మళ్ళీ భగవంతుడంటే చాలా తేలికయా, నువ్వు చేరుకోవడం తేలికయా, ఎందుకయ్యా బెంగ పెట్టుకుంటావు? ఈశ్వరుడంటే తల్లి లాంటి వాడు, నీ అజ్ఞానాన్ని మన్నిస్తాడు. ఒక్కడుగు నువ్వు ముందుకి 10 అడుగులు ఈశ్వరుడు వస్తాడు అని మళ్ళీ మంచి మాటలు చెప్తాడు. అంతేగాని భయపెట్టేసేవాడు, అవతల వాళ్ళని గిరిగీసి నించోబెట్టేసేవాడు వాడు గురువు కాడు. కలిసిపోయేటప్పుడు కలిసిపోతాడు, తాను జాగ్రత్తగా ఉండవలసినప్పుడు ఉంటాడు. ఎప్పుడు పట్టుకోవాలో తెలుసు, ఎప్పుడు వదిలిపెట్టాలో తెలుసు. వదలడం, పట్టుకోవడం చేత కాకపోతే గురువు కాలేడు. మీరు చూడండి, ఒకడు నూతులో పడ్డాడు, ఒకడు పైకి లాగుతున్నాడు. పైకి లాగేవాడు ఇలా అని నాకు పట్టుకోవడమే వచ్చు తప్ప వదలడం రాదన్నాడు అనుకోండి, వాడు ఇంకెప్పటికీ పడిపోయిన వాడిని లాగలేడు. వాడు మళ్ళీ ఈ చేత్తో పట్టుకోవాలి తాడి, ఈ చేతిలో వదిలేయాలి. పట్టు విడుపు రావాలరా జీవితంలో అంటారు. అందుకే మన వాళ్ళు ఎప్పుడు పట్టుకోవాలో ఎప్పుడు విడిచిపెట్టాలో తెలియడం వచ్చిన వాడే గురువుగా నిలబడగలడు. ఒక్కొక్కసారి తన పట్లు విడిచిపెట్టి కలిసిపోవాలి, ఒక్కొక్కసారి తాను ఒక్కడిగా మిగిలిపోయి ఏకాంతంలో సాధన చేసుకోవాలి. ఈ పట్టు విడుపు ఉంటేనే గురువుగా నిలబడగలడు. అందుకే శంకర భగవత్పాదులు షట్పదీ స్తోత్రం అని చేశారు, అద్భుతమైనటువంటి స్తోత్రం. అందులో ఆయన మొట్టమొదటి శ్లోకంలో అంటారు, అవినయం అపనయ విష్ణో దయ మనశమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః అంటారు. అవినయమపనయ విష్ణో, ఓ విష్ణో, ఓ నారాయణమూర్తి, మాకు నువ్వు మొట్టమొదట ఏమి నేర్పాలో తెలుసా? అవినయమపనయ, మమ్మల్ని వినయము కలిగిన వాడిగా చెయ్యి. ఆ వినయము ఉన్నదా? ఆ పాత్రత ఉంటుంది. ఆ వినయము లేదా? ఎన్ని నేర్చుకున్నా ఎన్ని కలిగి ఉన్నా ఒక్కటే, దాని వలన ఉపయోగం ఉండదు. కాబట్టి ఈశ్వరా, మాకు వినయమును కృప చెయ్యి. ఎవరికి ఈ వినయము భాషిస్తుందో వారు ఆ అనుగ్రహాన్ని పొందుతారు. అందుకే మీరు చూడండి, మీకు నేను ఒక్క మాట చెప్తాను. కాళిదాసు గారికి అమ్మవారు నాలుక మీద బీజాక్షరాలు రాసేసింది. రాసేస్తే ఇంకా ఆయన శరీరం ఉన్నంత వరకు ఆయన వాగ్ధాటికి, ఆయన కవిత్వానికి ఎదురులేదు. ఇప్పటికీ లోకంలో పంచకావ్యాలు చెప్పుకున్నామంటారు సంస్కృతంలో. పంచకావ్యాలు చెప్పుకుంటే కాళిదాస కృతమైన కావ్యాలు చెప్పుకోవాలి. అటువంటి కావ్యరచన చేసినటువంటి కాళిదాసు గారు ఎప్పుడు ఏది చెప్పినా ఏది చెప్పకపోయినా ఏ ఆపదొచ్చినా కాళికాదేవినే స్మరించేవారు. ఆ వినయం చేత విద్య ప్రకాశిస్తే కాళిదాసు గారు ఏ స్థాయికి వెళ్ళిపోయారో తెలుసా అండి? దీని మీద ఒక మాట చెప్తారు. పూర్వకాలంలో పండితులందరూ సభ చేశారట. గొప్ప కవుల పేర్లు చెప్పండి అన్నట్ట. అంటే మొట్టమొదటి ఇలా చిటికిన వేలు మూశారట. మూసి అన్నారట, పురాకవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస అద్యాపి తత్తల్య కవేరభావాత్ అనామికా సర్ధవతీ బభూవ. చిటికిన వేలు ఇలా మూసి కాళిదాసు అన్నారు. రెండెవరు? ఇక ఎవరు కనపడలేదు.
అంతే కాళిదాసు అని అయిపోయింది. ఇంకా రెండో పేరు చెప్పడానికి ఈ వేలుతో చెప్పడానికి ఎవరు లేరు. ఈ వేలుతో చెప్పడానికి ఇంకెవరు లేరు కాబట్టి ఈ వేలుకి అనామిక అని పేరు వచ్చింది. లేకపోతే ఈ పేరుకి అనామిక అని పేరు లేదు. అంగన్యాసకరన్యాసాలు చేస్తే అంగుష్టాభ్యాం నమః, తర్జనీభ్యాం నమః, మధ్యమాభ్యాం నమః, అనామికాభ్యాం నమః, కనిష్ఠికాభ్యాం నమః అంటాం. అనామిక అంటే పేరు లేనిది. పేరు లేకపోవడం ఏమిటి? ఈ వేలుకి ఈ నాలుగింటికి పేర్లుంటే అంటే ఇలా కాళిదాసు అని లెక్క పెట్టిన తర్వాత ఇంకా రెండో వాడిని చెప్దామంటే ఆ స్థాయిలో ఇంకో కవి దొరకలేదు కాబట్టి ఈ వేలుకి ఇంకా ఈ వేలుతో లెక్క పెట్టి చెప్పడానికి అటువంటి భక్తి, అటువంటి వినయం, అటువంటి కవిత్వం ఉన్న కవి దొరక్క అనామిక అని పేరు వచ్చింది. ఈ పేరుతో ఉన్న కవి లేడు లెక్క పెట్టడానికి. అందుకని దీనికి అనామిక అయిపోయింది. లోకంలో ఉన్న వాళ్ళ వేళ్లల్లో చిటికిన వేలు పక్కనున్న ప్రతి వేలుని అనామిక చెయ్యగలిగినంత వినయం ఉన్నవాడు కాళిదాసు. అటువంటి వినయంతో లోకుల యొక్క వేలుని అనామిక చెయ్యగలిగితే నువ్వు అమ్మవారి ముందు వినయంతో నిలబడగలిగితే ఎటువంటి స్థితిని పొందుతావు? ఆ వినయం నేర్చుకో. కాబట్టి ఆ వినయం లేకపోతే నీవు లోకంలో సాధించేది ఏదీ ఉండదు. ఆ విద్యా దదాతి వినయం. అందుకే మన వాళ్ళు మాట అంటారు, విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం, విద్యా భోగకరీ యశస్సుభకరీ విద్యా గురూణాం గురు, విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరాదేవత, విద్యా రాజ్యసు పూజ్యతే నహిధనం విద్యా విహీన పశు. ఎవరు ఆ విద్యని, ఆ వినయాన్ని కలిపి పుచ్చుకుంటాడో, ఆ వినయంతో ఉంటాడో వాడు యశో శరీరుడు అవుతాడు, కీర్తి శరీరంతో బతుకుతాడు. వాడు చిట్ట చివరికి ఏ స్థాయిని పొందుతాడు? ఈ మంగళవాక్యంతో ఇవాల్టి నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. జయంతితే సుకృతినో రససిద్ధా కవీశ్వరా నాస్తి తేషాం యశక్కాయే జరామరణ జయం భయం. మహానుభావులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు జయంతితే సుకృతినో రససిద్ధా కవీశ్వరా అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి యథాస్మై రోచతే విశ్వం తథైతత్ పరివర్తతే. మహానుభావులైనటువంటి కవులు వాళ్ళకి ఎలా ఆలోచన వచ్చిందో అలా కావ్యాలన్నింటినీ మార్చి రాయగలరు. వాళ్ళు కావ్య సృష్టి చెయ్యగలరు. వాళ్ళు వేరొక బ్రహ్మ. అంతటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? పాత్ర ఎంత పెద్దదైతే అన్ని నీళ్లు పడుతుంది. పాత్రత దేని వలన పెరుగుతుంది? వినయము చేత పెరుగుతుంది. ఎంత వినయం ఉంటే అంత పాత్రత, ఎంత పాత్రత ఉందో అమ్మవారి అనుగ్రహం అంత పడుతుంది అందులోకి. ఎంత పడిందో అంత గొప్పవాడవుతాడు. ఎంత గొప్పవాడయ్యాడో అంత యశో శరీరుడు అవుతాడు. ఈ శరీరం ఒకనాడు పడిపోవచ్చు, కానీ ఆయన నడిచిన నడక, ఆయన చెప్పిన మాట, ఆయన పొందిన సార్థకత, ఆయన ఉద్ధరించిన ఉద్ధరణ లోకంలో శాశ్వతంగా అలాగే నిలబడిపోతాయి. అలా నిలబడిపోయిన వాడెవడో వాడు వినయముతో బతికినవాడు. వాడు జయంతితే సుకృతినో రససిద్ధా కవీశ్వరా నాస్తి తేషాం యశక్కాయే జరామరణజం భయం. అటువంటి వారి యశో శరీరములకు ఇక ముసలితనము లేదు, మరణము లేదు. ఆ శరీరములు వెళ్ళిపోయాయేమో, కానీ ఆ కీర్తి శరీరములు మాత్రం శాశ్వతంగా అలా నిలబడిపోయాయి. కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్భోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే శిబి ప్రముఖులున్ ప్రీతిం యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే ఈ కలమున్ భార్గవ. దేనికి అహంకరిస్తావు? అమ్మ తల్లి కడుపున నుండి వచ్చిన నాడు ఒంటి మీద బట్ట లేదు. ఎవడైనా అమ్మ కడుపులోంచి బయటకు వచ్చినప్పుడు మా గురువు గారి దర్శనానికి మేమందరం వెళ్ళినప్పుడు మా గురువు గారు చెప్తున్నారు, ఊరైనా ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు మొలతాడు కూడా లేదురా అన్నారు మా గురువు గారు. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే కాని వెరుగు బంగారంబు మింగబోడు పొందుగా మరుగైన విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తులకు దొంగలకిత్తురో దొరలకౌనో తేనె జుంటీగలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అందుకే పెద్దలైన వాళ్ళు కోరుకున్నది ఏమైనా ఉంటే లోకంలో ఒక్కటే, ఈశ్వరా నాకు వినయాన్ని ఇయ్యి, ఈశ్వరా నాకు నీ నామం ఇయ్యి చాలు. నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్ నీ పేరన్ పనిచేయు హస్త యుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరజపత్రేక్షణ
అని అంటారు పోతన గారు. నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నియ్యము నితాంతాపారభుతదయయు తాపసమందార నాకు దయసేయగదే. కాబట్టి ఆ వినయము చేత సరస్వతీదేవి ఇప్పటికీ లోకానికంతటికీ జ్ఞానం ఇచ్చేదిగా నిలబడింది. చిన్న అహంకారం ఆ చేతి గోళ్ల చేత పెనగి మోగినా అమ్మవారి దగ్గర ఆగకుండా కుయ్యన్నందుకు ఆ తలకి గలీబు కప్పారా. సరస్వతీదేవి కనలేదు, కచ్చపి కన్నారు. కాబట్టి నీ జీవితంలో వినయం నేర్చుకో. ఇది చెప్పడం నిజ సల్లాపమాధుర్య వినిర్భచ్చిత కచ్చపి. బాహ్యంగా లలితా సహస్రంలో ఈ నామానికి ప్రయోజనం ఏమిటో తెలుసా అండి? ఎవరు పూనికతో ఈ నామాన్ని వింటారో వాళ్ళ రోగములు ఉపశమనాన్ని పొందుతాయి. అంత గొప్ప నామం ఈ నామము. పైకి ఏమీ తెలియదు, మీరు లోపలికి వెడితే అంత గొప్ప స్థితిని ఆ నామం ఇయ్యగలదు. కాబట్టి రేపటి రోజున నా తల్లి నా నాలుక యందు నర్తించి వేరొక నామములకు వ్యాఖ్యానము చేయించుగాక.